హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి. ఓకే. సో, లెట్స్ స్టార్ట్ ది సెషన్ అండి. సో, ప్రీవియస్‌గా వచ్చేసి ఒకసారి రీక్యాప్ చూద్దాం. దెన్ విల్ గో ఫర్ ద టుడేస్ టాపిక్. సో, అరోరా గురించి అయితే లాస్ట్ వీక్ అంతా మనం డిస్కషన్ అయితే చేసామండి. ఆర్‌డీఎస్ అండ్ అరోరా గురించి. ఆర్‌డీఎస్‌కి అడ్వాన్స్డ్‌గా ఉన్నటువంటి సర్వీసే అరోరా. సో, వీటిలో చాలా డిఫరెంట్ ఫీచర్స్ అయితే మీరు చూసుంటారు ఇందులో. దెన్ ఇవాళ వచ్చేసండి మనం మెయిన్‌గా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఎక్కడ ఏ జాబ్ రోల్ చేయాలన్న ఏడబ్ల్యూఎస్‌లో ఆర్ ఏ ఆర్కిటెక్చర్ మీరు తీసుకున్నా సరే, ఖచ్చితంగా అక్కడ మీకు లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ అయితే వస్తదండి. లోడ్ బ్యాలెన్సర్ అండ్ ఆటో స్కేలింగ్ ఇవి 2 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవాళ మనం ఆ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఆ లోడ్ బ్యాలెన్సర్స్ కాన్సెప్ట్ గురించి చూస్తాం. అండ్ ఏడబ్ల్యూఎస్‌లో మీకు లోడ్ బ్యాలెన్స్‌లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఏంటి? అవన్నీ ఎట్లా యూజ్ చేసుకోవచ్చు? ఏ టైప్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సెస్ మనం ఎప్పుడు యూజ్ చేసుకోవాలి? ఇవన్నీ కూడా మనం ఇవాళ చెక్ చేద్దాం. సో, అందుట్లో మనకొచ్చేసి ఫస్ట్ టోటల్ లోడ్ బ్యాలెన్సెస్ చెక్ చేద్దామండి. దెన్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఉంది. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఉంది. స్పెసిఫిక్‌గా వీటి గురించి చూద్దాం. దెన్ ఏడబ్ల్యూఎస్ రీజియన్ అండ్ గ్లోబల్ ఆర్కిటెక్చర్ కూడా చెక్ చేద్దామండి. సో, ఇప్పటిదాకా మనం చేసింది ఏంటంటే ఒక రీజినల్ లెవెల్‌లో మనం జస్ట్ EC2s మీదే మనం ఆర్కిటెక్చర్స్ అనేవి డిఫైన్ చేస్తూ వస్తున్నాం. అండ్ EC2స్‌ని మనం ఒక వెబ్ సర్వర్ కింద యూజ్ చేస్తూ వస్తున్నామండి. కానీ మీకు ఎప్పుడైతే లోడ్ బ్యాలెన్సర్ అనేటువంటిది కనిపిస్తుందో పబ్లిక్ సబ్‌నెట్‌లో మీ వెబ్ సర్వర్స్ అనేవి ఉండవండి. ఇప్పటిదాకా మన వెబ్ సర్వర్స్ అనేటువంటిది ఎక్కడున్నాయి అనంటే పబ్లిక్ సబ్‌నెట్స్‌లో ఉన్నాయి. అప్లికేషన్ సర్వర్స్ కానీ, డీబీ సర్వర్స్ గాని మనకి ప్రైవేట్ సబ్‌నెట్‌లో పెడుతున్నాం. ఎందుకంటే ఫస్ట్ సర్వర్ ఎవరికైనా యాక్సెస్ ఉండాలి కాబట్టి పబ్లిక్ సబ్‌నెట్‌లో పెట్టాం. కానీ మీకు ఎప్పుడైతే లోడ్ బ్యాలెన్సర్ అనే కాన్సెప్ట్ వస్తుందో, లోడ్ బ్యాలెన్సర్ వచ్చిన తర్వాత మీరు సర్వర్‌ని పబ్లిక్ సబ్‌నెట్‌లో పెట్టడం అనేది మర్చిపోవాలండి. మీకు లోడ్ బ్యాలెన్సర్ మాత్రమే పబ్లిక్‌లో ఉంటుంది. సర్వర్స్ అన్నీ కూడా మీకు ప్రైవేట్ సబ్‌నెట్స్‌లోకి వెళ్ళిపోతాయి. సో, దీనంత గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ థట్ ఒకసారి నేను ఆల్రెడీ ఇంతకు ముందు జరిగినటువంటి ఆటో స్కేలింగ్‌కి సంబంధించినది ఒకసారి నేను మీకు రిఫరెన్స్ అయితే చూపిస్తాను. సో, ఎర్లియర్‌గా ఆల్రెడీ స్క్రీన్ మీరు చూసే ఉన్నారు. విచ్ ఈస్ కాల్డ్ యాస్ హారిజాంటల్ స్కేలింగ్ అండి. సో, ఈ ఇమేజ్ ప్రకారం ఏంటి అనంటే మన దగ్గర ఒక అప్లికేషన్ ఉన్నప్పుడు అండ్ అప్లికేషన్‌లో ఒక 100 కస్టమర్స్ యూజ్ చేస్తున్నప్పుడు T3 లార్జ్ అనేటువంటిది పెట్టాం. ఓకే, బానే ఉంది. సో, 2 కోర్ 8 జీబీ అనేటువంటిది మనం క్రియేషన్ అయితే చేసాం. అంత కెపాసిటీ మనం ప్రొవైడ్ చేసాం. కానీ ఎప్పుడైతే మన కస్టమర్స్ 500 పెరుగుతున్నారో సో, అప్పుడు మన సర్వర్స్ స్కేల్ అవుట్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. దెన్ 1000 కస్టమర్స్ ఎప్పుడైతే అవుతున్నారో మొత్తం అన్ని కూడా 6 సర్వర్స్ కింద అయితే మనకి కన్వర్ట్ అవ్వడం అయితే జరిగిందండి. సో, అయితే ఇక్కడ ఓకే, ఇట్లా మనం ఎక్స్‌ట్రా సర్వర్స్ యాడ్ అవుతున్నాయి ఆర్ ఎక్స్‌ట్రా సర్వర్స్ పోతున్నాయి. కానీ ఇదంతా బానే ఉంది. కానీ ఈ యాక్టివిటీ అంట్లా ఎట్లా పెర్ఫార్మ్ అవుతుంది? ఎన్ని వేస్‌లో మనం ఈ యాక్టివిటీని పెర్ఫార్మ్ చేయొచ్చు అనంటే గనక 2 వేస్‌లో మనం పెర్ఫార్మ్ చేసుకోవచ్చండి. ఒక వే ఏంటంటే మాన్యువల్ వే. సెకండ్ వే ఏంటంటే ఆటోమేటిక్ వే అండి. సో, మాన్యుయల్‌గా స్కేలింగ్ చేస్తే మాన్యుయల్ స్కేలింగ్ అని కాల్ చేస్తాం. మనం మాన్యుయల్‌గా చేంజెస్ చేసి కాన్ఫిగరేషన్ చేస్తే మాన్యుయల్ స్కేలింగ్ అంటామండి. ఇది బేస్డ్ ఆన్ సమ్ ఆటోమేటిక్ కాన్ఫిగరేషన్ ద్వారా జరిగితే దీనిని మనం ఆటోమేటిక్ స్కేలింగ్ అని కాల్ చేస్తాం. అండ్ సింపుల్‌గా ఆటో స్కేలింగ్ అని చెప్పేసి కూడా కాల్ చేస్తాం. అయితే మీకు మాన్యుయల్‌గా జరిగినా, ఆటోమేటిక్‌గా జరిగినా అక్కడ మీరు సమ్ కీ పాయింట్స్ అనేవి అబ్జర్వ్ చేయాలి. అంటే సమ్ మెట్రిక్ పాయింట్స్ అనేవి అబ్జర్వ్ చేయాలి. ఓకే, స్కేలింగ్ చేస్తున్నాను. బట్ ఆ స్కేలింగ్ దేన్ని బేస్ మీద చేసుకుంటున్నారు అనేటువంటిది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ మాన్యుయల్‌గా చేస్తున్నారని చూద్దామండి. మాన్యుయల్‌గా మీరు ఈ స్కేలింగ్ అనేటువంటిది చేయాలి అని చూస్తున్నారు. కానీ మీరు మాన్యుయల్‌గా చేయాలి అనంటే ఎప్పుడైతే మీకు 100 కస్టమర్స్ పెరుగుతున్నారో, పెరుగుతున్నప్పుడల్లా కూడా మీకు లోడ్ పెరుగుతుంది అన్నటువంటి ఒక నోటిఫికేషన్ మీ దగ్గరికి రావాలి కదండీ! అప్పుడే కదా మీకు తెలిసేది. సో, అట్లానే మీకు 2 సర్వర్స్ వచ్చినప్పుడు కూడా లోడ్ పెరుగుతుంది అన్నప్పుడు మీ దగ్గర నోటిఫికేషన్ రావాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు మాన్యుయల్‌గా కన్సోల్‌లోకి వెళ్లి సెకండ్ సర్వర్ యాడ్ చేయడమో, థర్డ్ సర్వర్ యాడ్ చేయడమో, ఫోర్త్ సర్వర్ యాడ్ చేయడమో ఇటువంటివి మీరు చేస్తూ ఉంటారు. మీరు మాన్యుయల్‌గా చేస్తున్నారు కాబట్టి ఆ సర్వర్ అనేటువంటిది మళ్ళీ మీరు ఇన్‌స్టాలేషన్స్ చేసి, కాన్ఫిగరేషన్స్ చేసుకొని, మళ్ళీ మీరు కాన్ఫిగరేషన్ అనేటువంటిది చేసుకోవచ్చు ఇన్ ద మాన్యుయల్ స్కేలింగ్ అని. కానీ మాన్యుయల్ స్కేలింగ్ అనేటువంటిది అంత ఎఫిషియెంట్‌గా ఉండదు. మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్ఎంఎస్సో, ఒక ఈమెయిలో వచ్చిన తర్వాత అగైన్ మీరొచ్చి సెకండ్ సర్వర్ కాన్ఫిగర్ చేయాలంటే చాలా టైం అనేటువంటిది పెడుతుందండి. సో, కాబట్టి రియల్ టైమ్ సినారియోస్‌లో ఎప్పుడు కూడా మీకు మాన్యుయల్ స్కేలింగ్ అనేటువంటిది అసలు సపోర్టే చేయరండి. సో, అంటే సపోర్ట్ చేయదు ఇన్ ద సెన్స్ ఎవరు కూడా యూజ్ చేయరు బేసికల్లీ కూడా. ఔట్ ఆఫ్ 100%లో ఒక 10%, ఒక 5% ఎవరికైతే ఆటో స్కేలింగ్ తెలీదో వాళ్ళు మాత్రం యూజ్ చేస్తూ ఉంటారు తప్ప మాక్సిమం ఏడబ్ల్యూఎస్ తెలిసిన వాళ్ళందరూ కూడా ఆటో స్కేలింగ్ మీదే యూజ్ చేస్తూ ఉంటారు. సో, ఇదే కాన్ఫిగరేషన్ మీరు ఆటో స్కేలింగ్‌లో చేస్తేనండి సో, ఎప్పుడైతే మీకు లోడ్ అనేటువంటిది ఆటోమేటిక్‌గా పెరిగిపోతుందో, సెకండ్ సర్వర్ యాడ్ అయిపోతుంది.
దెన్ ఇంకా లోడ్ పెరుగుతుందో థర్డ్ సర్వర్ యాడ్ అవుతుంది, ఫోర్త్ సర్వర్ యాడ్ అవుతుంది, ఫిఫ్త్ సర్వర్ యాడ్ అవుతుంది. అట్లా డిఫరెంట్ సర్వర్స్ అన్ని కూడా మీకు యాడ్ అయిపోతూ ఉంటాయి. కానీ ఇట్లా సర్వర్స్ యాడ్ అవుతున్నాయి అని చెప్పుకుంటున్నా ఓకే బానే ఉందండి. కానీ ఆ సర్వర్ క్రియేట్ చేసేటప్పుడు మీరు మాన్యువల్‌గా క్రియేట్ చేస్తున్నప్పుడేమో ఇన్స్టెన్స్ సైజ్ సెలెక్ట్ చేసుకుంటారు. లేదంటే మీరు ఏ ఏఎంఐ కావాలో సెలెక్ట్ చేసుకుంటారు. ఆపరేటింగ్ సిస్టమ్ ఏఎంఐ ద్వారా వస్తుందో అది సెలెక్ట్ చేసుకుంటారు. సెక్యూరిటీ గ్రూప్ ఉంటది, వీపీసీ ఉంటది, సబ్‌నెట్ ఉంటది, పబ్లిక్ ఐపీ కావాలా వద్దా ఉంటది. మొత్తం ఈ కాన్ఫిగరేషన్స్ అన్నీ ఉంటాయి కదండీ! మరి ఆటోమేటిక్‌గా లాంచ్ చేసినప్పుడు ఈ కాన్ఫిగరేషన్స్ ఎట్లా వస్తాయి మీకు? సో, ఇది మీకు ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ వాడికి చెప్తేనే కదా! వాడికి ఆటోమేటిక్‌గా లాంచ్ చేసేటప్పుడు మీకు ఈ కాన్ఫిగరేషన్ అంతా కూడా కాన్ఫిగరేషన్ తోటి ఒక న్యూ ఇన్స్టెన్స్ అనేటువంటిది లాంచ్ చేస్తాడు. సో, మీకెప్పుడు ఆటో స్కేలింగ్ అనేటువంటి వర్డ్ అనేటువంటిది వినిపించినానండి, ఈ కాన్ఫిగరేషన్ అంతా స్టోర్ చేసేదానికి ఏడబ్ల్యూఎస్ వాడు ఒక సెట్టింగ్ అనేటువంటిది మనకు ప్రొవైడ్ చేస్తున్నాడు. ఒక ఆప్షన్ అనేది. సో, దట్ ఆప్షన్ ఈస్ కాల్డ్ అస్ మనకి లాంచ్ కాన్ఫిగరేషన్ అన్నమాట. సో, ఈ లాంచ్ కాన్ఫిగరేషన్‌లో ఏం చెప్తానంటేనండి, మీకు ఏ వీపీసీలో ఈసీ2 లాంచ్ అవ్వాలి. అండ్ లాంచ్ అవుతున్నప్పుడు ఏ ఈసీ2 ఏఎంఐ యూజ్ చేసుకోవాలి మీరు? కస్టమ్ ఏఎంఐ యూజ్ చేసుకోవాలనుకుంటున్నారా? డిఫాల్ట్ ఏఎంఐ యూజ్ చేసుకోవాలనుకుంటున్నారా? ఆర్ ఎల్స్ యూజర్ డేటా ఏమన్నా పెట్టాలనుకుంటున్నారా? లేకపోతే ఐఏఎం రోల్ అటాచ్ చేయాలనుకుంటున్నారా? మొత్తం ఒక ఈసీ2 లాంచ్ చేసేటప్పుడు ఏదైతే కాన్ఫిగరేషన్ ఉంటదో, ఆ కాన్ఫిగరేషన్ అంతా కూడానండి ఫస్ట్ మీరు ఈ లాంచ్ కాన్ఫిగరేషన్‌లో డిఫైన్ చేసుకుంటారు. ఈ డిఫైన్ చేసుకున్న దాన్ని ఏం చేస్తారు అనంటే, ఆటో స్కేలింగ్ క్రియేట్ చేసేటప్పుడు ఇందుట్లో పాయింట్ చేసుకుంటారండి. సో, ఎప్పుడైతే మీకు ఆటో స్కేలింగ్ అనేటువంటిది మీకు ఇట్లా పెర్ఫార్మన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అంటే టోటల్ యూటిలైజేషన్ అనేటువంటిది పెరుగుతూ కనిపిస్తుందో, పెర్ఫార్మన్స్ అనేటువంటిది ఓవర్ యూటిలైజేషన్ జరుగుతుందో, అప్పుడు ఈ లాంచ్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది యూజ్ చేసుకొని న్యూ సర్వర్ లాంచ్ చేయడం అనేటువంటిది అక్కడ మీకు జరుగుతూ ఉంటదండి. అయితే మీకు లాంచ్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది ఏంటంటే ఇది మీకు ఓల్డ్ ఫీచర్ అండి. ఏడబ్ల్యూఎస్ వాడు ఇది ఓల్డెస్ట్ వెర్షన్ ఆఫ్ ద కాన్ఫిగరేషన్ సెట్టింగ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఆల్రెడీ మనకి మే 2023లోనే దీన్ని ఎక్స్‌పైరేషన్ చేసేసాడు. సో, ఇది ఇప్పుడు మనకి యూజబుల్‌లో లేదండి. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి అనంటే దీనికి అడ్వాన్స్‌డ్‌గా ఏడబ్ల్యూఎస్ వాడు తీసుకొచ్చింది ఏంటంటేనండి, సో, లాంచ్ టెంప్లేట్ అనేటువంటిది తీసుకొచ్చాడన్నమాట. సో, మీకు ఇప్పుడు మనం క్రియేట్ చేసినా, మనం డెమోస్ చేస్తున్నా మనం ఏమి యూజ్ చేస్తామంటేనండి, లాంచ్ టెంప్లేట్ మాత్రమే యూజ్ చేస్తాం. ఎందుకంటే లాంచ్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది ఏడబ్ల్యూఎస్ వాడు ఇది డిప్రిషియేట్ అయిపోయిందని అయితే మనం చెప్పుకోవచ్చు. సో, మనం ఓన్లీ కూడా లాంచ్ టెంప్లేట్ అనేటువంటిది యూజ్ చేస్తూ ఉంటాం. సో, కాబట్టి మన డెమోస్‌లో కూడా మనం లాంచ్ టెంప్లేట్ చేస్తామండి. 2 కూడా సేమే. బట్ ఇక్కడ ఏవైతే మీకు మైనస్ పాయింట్స్ ఉన్నాయో వాటిని మీకు యాడ్ ఆన్స్ కింద చేస్తూ కూడా లాంచ్ టెంప్లేట్ అనేటువంటిది మీకు తీసుకొచ్చాడు. సో, ఇట్లా మీకు లాంచ్ టెంప్లేట్ అనేటువంటిది మనం యూజ్ చేస్తూ ఉంటాం. లాంచ్ టెంప్లేట్‌లో ఈసీ2 రిలేటెడ్ కాన్ఫిగరేషన్ అంతా కూడా ఉంటుంది. ఓకే. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ సెట్టింగ్ అంటే మీకు న్యూ ఈసీ2 లాంచ్ అవ్వాలి అనండి. ఇది ఓకే బానే ఉంది. కానీ మరి ఇక్కడ మీకు ఓకే యూటిలైజేషన్ పెరుగుతుంది. యూటిలైజేషన్ పెరుగుతున్నప్పుడల్లా కూడా ఎన్ని ఈసీ2స్ లాంచ్ అవ్వచ్చు. ఇక్కడ మీకు 2 లాంచ్ అయ్యాయి. ఇక్కడ వచ్చేసరికి 6 ఇన్స్టెన్సెస్ అయ్యాయి. ఇప్పుడు నాకు 1000 కాకుండా 10,000 యూజర్స్ ఎళ్లారండి. లేకపోతే ఒక 1,00,000 యూజర్స్ ఎళ్లారు. అట్లా నాకు ఎంతమంది యూజర్స్ పెరిగితే అన్ని సర్వర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే నా బడ్జెట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది గదండీ! ఒక సర్వర్‌కి రూ. 1 కాస్ట్ అయితే 100 సర్వర్స్‌కి రూ. 100 కాస్ట్ అవుతుంది. సో, కాబట్టి ఎన్ని సర్వర్స్ వస్తే అంత కాస్ట్ అనేటువంటిది మనకు పెరుగుతూ ఉంటుందండి. మన కంపెనీ బడ్జెట్ ఎంతైతే ఉందో ఆ బడ్జెట్‌ని బేస్ చేసుకొని మీకు సర్వర్స్ అనేవి మీరు క్రియేట్ చేసుకోవాలి. సో, అట్లా క్రియేట్ చేయాలి అనంటే మీ దగ్గర సమ్ లిమిట్స్ అనేవి ఉండాలండి. లిమిట్ ఏంటి అనంటే మాక్సిమం ఇట్లా ఎన్ని ఈసీ2 ఇన్స్టెన్సెస్ మీరు లాంచ్ చేయొచ్చు ఎప్పుడైతే మీకిట్లా కెపాసిటీ ఇష్యూ అనేటువంటిది వస్తుందో. సేమ్ అట్లనే మీకిట్లా ఎప్పుడైతే యూజబిలిటీ అనేటువంటిది తగ్గుతుందో, ఎప్పుడైతే మళ్ళీ బ్యాక్‌కొస్తున్నారో, అట్లా స్కేలింగ్ చేస్తున్నప్పుడు మినిమమ్ ఎన్ని ఇన్‌స్టెన్స్ వరకు నేను తగ్గొచ్చు. సో, ఎక్కువ టైమ్స్ ఏం పెట్టుకుంటారంటేనండి మినిమమ్ 1 పెట్టుకుంటారు. సో, మాక్సిమం అనేటువంటిది బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి పెట్టుకుంటారు. ఎప్పుడైతే యూజబిలిటీ తగ్గుతుందో, అప్పుడు మీకు ఇన్‌స్టెన్సెస్ అన్నీ కూడా తగ్గిపోయి ఓన్లీ 1 ఇన్‌స్టెన్స్ మాత్రం ఎప్పుడు కూడా రన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే లోడ్ పెరుగుతూ ఉంటుందో, బేస్డ్ ఆన్ మీరిచ్చినటువంటి మాక్సిమం నంబర్ వరకు కూడా 1 బై 1 ఇన్‌స్టెన్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. అయితే ఇట్లా యాడ్ అవ్వాలి అనంటే సంథింగ్ మీకు సీపీయూ యూటిలైజేషన్ గాని, ఆర్ ఎల్స్ మీకు నెట్వర్క్ యూటిలైజేషన్ గాని, ఏదో ఒక కాన్ఫిగరేషనల్ మెట్రిక్ అనేటువంటిది మనం యూజింగ్ క్లౌడ్ వాచ్ అనేటువంటి సర్విస్ ద్వారా కాన్ఫిగరేషన్ అయితే చేసుకుంటామండి. అగైన్ ఇక్కడ మీకు ఎక్కడెక్కడ మానిటరింగ్ అనేటువంటి వర్డ్ వినిపించినా అక్కడ మీకు క్లౌడ్ వాచ్ అనేటువంటిదే వస్తదండి. సో, ఎప్పుడైతే మీ క్లౌడ్ వాచ్ సీపీయూ యూటిలైజేషన్ ఫర్ ఎగ్జాంపుల్ 70% దాటిన తర్వాత ట్రిగ్గర్ అవ్వాలా? 80% దాటిన తర్వాత ట్రిగ్గర్ అవ్వాలా? ఎంత దాటిన తర్వాత ట్రిగ్గర్ అవ్వాలనేటువంటిది కూడా మీరు ఇక్కడ కాన్ఫిగర్ చేసుకుంటారు క్లౌడ్ వాచ్ అలారమ్స్‌లో. అది కాన్ఫిగర్ చేసుకుంటేనే ఇక్కడ మీకు ఆటో స్కేలింగ్ అనేటువంటిది మీకు ట్రిగ్గర్ అవుతూ ఉంటదండి. సో, అట్లా ట్రిగ్గర్ అయినప్పుడు ఒక న్యూ ఇన్స్టెన్స్ యాడ్ అవ్వడం ఆర్ ఎప్పుడైతే మీకు లెస్ థాన్ 70% ఉంటదో ఆ న్యూ ఇన్స్టెన్స్ మీకు డిలీట్ అయిపోవడం ఇటువంటివన్నీ కూడా మీకు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అయితే ఈ కాన్ఫిగరేషన్ అంతా కూడా మీకు ఎక్కడ డిఫైన్ అవుతూ ఉంటదనంటే, మనకి ఆటో స్కేలింగ్ పాలిసీస్ అని చెప్పేసి ఉంటాయండి. ఈ ఆటో స్కేలింగ్ పాలిసీస్‌లో మనం ఇవన్నీ కూడా డిఫైన్ చేసుకుంటాం. లైక్ మినిమమ్ ఎంతుండాలి? ఆర్ మాక్సిమం ఇన్స్టెన్సెస్ ఎంతుండాలి? ఆర్ సీపీయూ యూజ్ చేసుకొని బేస్ అవ్వాలా? లేకపోతే ఏ అలారంని బేస్ చేసుకొని నేను ట్రిగ్గర్ అవుతూ ఉండాలి?
అండ్ ఎవ్రీ టైం కెపాసిటీ పెరిగినప్పుడు అట్ ఏ టైం నేను 1 ఇన్స్టెన్స్ లాంచ్ చేయాలా, 2 ఇన్స్టెన్సెస్ లాంచ్ చేయాలా, 3 ఇన్స్టెన్సెస్ ఒకేసారి లాంచ్ చేయాలి. మొత్తం ఈ రిలేటివ్ సెట్టింగ్స్ అన్ని కూడా మీకు ఆటో స్కేలింగ్ లోనైతే ఉంటాయి. సో మనకి హారిజాంటల్ స్కేలింగ్ అని మాట్లాడుకుంటే దాన్ని ఆటో స్కేలింగ్ తోటి మన AWS లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటామండి. ఆటో స్కేలింగ్ వచ్చేసరికి మనం ఇవన్నీ సెట్టింగ్స్ చేస్తూ ఉంటాం. అండ్ అగైన్ ఆటో స్కేలింగ్ చేసేటప్పుడు మనం ప్రీవియస్ గా క్రియేట్ చేసినటువంటి లాంచ్ టెంప్లెట్ ఉంది చూసారా, ఆ లాంచ్ టెంప్లెట్ కూడా మీకు ఆటో స్కేలింగ్ లో మనం పాయింట్ అయితే చేసుకుంటామండి ఈ లాంచ్ టెంప్లెట్ గురించి. సో వీటన్నిటి గురించి మనం డెమోస్ చూస్తున్నప్పుడు అయితే మీకు ఎక్కువ క్లారిటీ వస్తుంది. బట్ ఆన్ జనరల్ గా మీకు కాన్సెప్చువల్ గా చూస్తే కనుక మనకి లాంచ్ టెంప్లెట్ అండ్ ఆటో స్కేలింగ్ అనేవి మనకి హారిజాంటల్ స్కేలింగ్ లో కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి, ఎప్పుడైతే మీకు హారిజాంటల్ స్కేలింగ్ అనేటువంటిది వస్తుందో లేకపోతే ఆటో స్కేలింగ్ అనేటువంటిది వస్తుందో, లోడ్ బ్యాలెన్సర్ అనేటువంటిది మీకు బై డిఫాల్ట్ గా అక్కడ వచ్చేస్తుందండి. సో కాబట్టి అట్లా లోడ్ బ్యాలెన్సర్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఆటో స్కేలింగ్ ఉన్నప్పుడు ఉంటుంది. కానీ మీకు లోడ్ బ్యాలెన్సర్ పెట్టుకోవాలి అంటే ఆటో స్కేలింగ్ అక్కర్లేదండి. కానీ ఆటో స్కేలింగ్ కావాలంటే మీకు లోడ్ బ్యాలెన్సర్ కావాలి. ఎందుకంటే మీకు ఇక్కడ మొత్తం లోడ్ అంతా బ్యాలెన్స్ చేయాలి కదండి. సో ఎండ్ పాయింట్ గా మీకు డొమైన్ మ్యాప్ చేసుకునేది వచ్చేసి లోడ్ బ్యాలెన్సర్స్ వచ్చేటువంటి ఎండ్ పాయింట్ ని మీరు మ్యాప్ చేసుకుంటారు. దాని కింద వచ్చేసి మీకు డిఫరెంట్ EC2s మ్యాప్ చేస్తారు. సో అందు గురించి లోడ్ బ్యాలెన్సర్ ఎప్పుడు కూడా మ్యాండేటరీగా ఉంటుంది హారిజాంటల్ స్కేలింగ్. ఒకసారి వీటి గురించి కూడా చూద్దామండి. బట్ బిఫోర్ దట్ ఒకసారి మనకి AWS లో రీజన్ లెవెల్ ఆర్కిటెక్చర్స్ కానీ గ్లోబల్ లెవెల్ ఆర్కిటెక్చర్స్ కానీ యూజింగ్ లోడ్ బ్యాలెన్సర్ తీసుకున్నప్పుడు కానీ ఆర్ ఎల్స్ గ్లోబల్ బ్యాలెన్సింగ్ సర్వీసెస్ మనం తీసుకున్నా ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఒకసారి జస్ట్ ఎగ్జాంపుల్ గా చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్ కోసం మనం ఏం చేస్తామనంటే ఒక నెట్ఫ్లిక్స్ అనేటువంటి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నెట్ఫ్లిక్స్ అనేటువంటిది గ్లోబల్ స్ట్రీమింగ్ సర్వీస్ కదండి, గ్లోబల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్. సో అది మొత్తం అన్ని కాంటినెంట్స్ లో కూడా ఉంటూ ఉంటుంది నెట్ఫ్లిక్స్ అనేటువంటిది. బట్ అన్ని కాంటినెంట్స్ లో ఉన్నప్పటికీ కూడా మీకు నెట్ఫ్లిక్స్ అనేటువంటిది ఒకే ఒక డొమైన్ ఉంటుంది. సో ఆ డొమైన్ ని మీరు పాయింట్ చేసినప్పుడు ఆ ఫస్ట్ మెయిన్ సర్వర్ ఏదైతే ఉంటుందో అది మీకు రీచ్ అవ్వాల్సిందే. అది రీచ్ అయిన తర్వాత దాన్ని అక్కడి నుంచి మీకు లోడ్ బ్యాలెన్సర్కి వెళ్ళడమా లేకపోతే EC2 ఇన్స్టెన్స్కి వెళ్ళడమా ఇవన్నీ కూడా ఉంటాయి. సో అయితే ఫస్ట్ మీరు డొమైన్ హిట్ చేయగానే ఆ సర్వీస్ ఎక్కడ హోస్ట్ అయి ఉంది అనేటువంటి సర్వీస్ లొకేషన్, దెన్ దాని డిస్కవరీ అంతా కూడా జరుగుతుంది. నార్మల్లీ మీకు ఎటువంటి వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అయినా ఆర్ ఎల్స్ ఎటువంటి ఇమేజ్ ప్లాట్ఫామ్స్ అయినా సరే మనకి CDN అనేటువంటిది ఖచ్చితంగా యూజ్ చేస్తారు. సో ఫస్ట్ మీరు నెట్ఫ్లిక్స్ కనెక్ట్ అవగానే మీరు దాని రిలేటెడ్ మీకు దగ్గరలో ఉన్నటువంటి లోకల్ డేటా సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేటా సెంటర్స్ లోనే మీరు కంటెంట్ డెలివరీ నెట్వర్క్ తోటి మీరు కనెక్ట్ అవుతారు. సో AWS లో చెక్ చేస్తే మీకు క్లౌడ్ ఫ్రంట్ అండ్. సో మీకు తెలియాలి అంటే నెట్ఫ్లిక్స్ అనేటువంటిది కూడా మనకి AWS మీదే హోస్ట్ అయ్యి ఉందండి. ఒకవేళ మీకు నెట్ఫ్లిక్స్ లో ఏమేం సర్వీసెస్ హోస్ట్ చేశారు లేకపోతే దాని ఆర్కిటెక్చర్ ఎట్లా ఉంది అన్నటువంటి క్యూరియాసిటీ మీకు ఉంటే కనుక నేను ఇక్కడ రిఫరెన్స్ లో వచ్చేసి దాని లింక్ మీకు ప్రొవైడ్ చేశానండి. మీరు లింక్ లో చెక్ చేస్తే మీకు పర్టికులర్ ఆర్కిటెక్చర్ అంతా కనిపిస్తుంది. అండ్ నెట్ఫ్లిక్స్ వాడు ఏమేం సర్వీసెస్ యూజ్ చేస్తున్నాడు అనేటువంటిది కూడా మీకు తెలుస్తుంది. చూస్తే మీకు మొత్తం ఎంత స్ట్రీమింగ్ జరుగుతుందో అంత స్ట్రీమింగ్ కూడా సక్సెస్ఫుల్ గా నెట్ఫ్లిక్స్ అనేటువంటి హ్యాండిల్ చేస్తుంది. ఈవెన్ ఇది AWS లోనే ఉంది, అమెజాన్ ప్రైమ్ కూడా మనకి AWS లోనే ఉంది. సో అట్లా మీకు కంటెంట్ డెలివరీ నెట్వర్క్ కూడా ఉంటుంది. అండ్ ఎవ్రీ టైమ్ కూడా మీకు డిఫరెంట్ ఎండ్ పాయింట్స్ ఉన్నప్పుడు అవి హెల్దీగా ఉన్నాయా లేదా అనేటువంటిది మీకు తెలియాలి అని అంటే మీకు హెల్త్ చెక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎర్లియర్ గా మనం రౌట్ 53 వచ్చేసి ఫెయిల్ ఓవర్ రౌటింగ్ పాలసీ చెప్పుకున్నాం. సో ఫెయిల్ ఓవర్ రౌటింగ్ పాలసీ అనేటువంటిది ఇక్కడ కూడా మీకు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద అప్లికేషన్స్ చేసినప్పుడు అండి, ఇది మనం నెక్స్ట్ లైవ్ లో చెప్పుకుంటాం. ఇంత పెద్ద అప్లికేషన్స్ చేసినప్పుడు మీకు మోస్ట్లీ కూడా మినిమం 2 రీజన్స్ అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే ఒక రీజన్ డౌన్ అయిపోతుందో ఆటోమేటిక్గా వేరే రీజన్కి వెళ్ళేలాగా కాన్ఫిగర్ చేసుకుంటారు. బట్ నెట్ఫ్లిక్స్ ఇస్ గ్లోబల్ ప్లాట్ఫామ్ కాబట్టి ఇది ఇంకా మోర్ దెన్ 2 రీజన్స్ లోనే మీకు నెట్ఫ్లిక్స్ అనేటువంటిది డిప్లాయ్ చేసి ఉంటారు. సో కాబట్టి ఫస్ట్ ఇదంతా కూడా గ్లోబల్ గా చెక్ చేస్తే మీకు రౌట్ 53 ఉంటుంది. రౌట్ 53 తర్వాత క్లౌడ్ ఫ్రంట్ ఉంటుంది. క్లౌడ్ ఫ్రంట్ తర్వాత అగైన్ మీకు రౌట్ 53 రిలేటెడ్ హెల్త్ చెక్స్ కానీ ఆర్ ఎల్స్ రిలేటెడ్ పాలసీస్ కానీ మీకు ఇక్కడ డిఫైన్ చేసుకుంటూ ఉంటారు. దిస్ ఈస్ అట్ ద గ్లోబల్ లెవెల్ అండి. అండ్ గ్లోబల్ లెవెల్ తర్వాత ఏమవుతుంది అంటే రీజియన్ లో హోస్ట్ చేసిన సర్వీసెస్ కి మీకు పాయింట్ చేసేస్తాడు. సో రీజియన్ లో హోస్ట్ చేసిన సర్వీసెస్ అని అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ బ్యాలెన్సర్ అయితే వస్తుందండి. మనం చూద్దాం లోడ్ బ్యాలెన్సర్ అనేటువంటిది ఇంకా మిగిలిన సర్వీసెస్ ఏమన్నా వస్తాయో. ఇవన్నీ చేసుకుంటేనే మీకు స్కేలింగ్ అనేటువంటిది వస్తుందండి, దాని రెసిలియన్సీ అనేటువంటిది వస్తుంది. అండ్ వీటితో పాటు సమ్ అప్లికేషన్ సర్వీసెస్ కానీ వాటి రిలేటివ్ కాంపోనెంట్స్ కూడా మనకు వస్తూ ఉంటాయి. జనరల్ గా డిస్కషన్ వైస్ చూస్తే బట్ ఒకసారి మనం జస్ట్ వ్యూ పరంగా ఒకసారి చెక్ చేద్దాం. సో దట్ ఇంకా మనకి అండర్స్టాండింగ్ అయితే వచ్చేదానికి ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర కస్టమర్స్ ఉన్నారు. అండ్ ఇప్పుడు మనం నెట్ఫ్లిక్స్ లాంటి ఒక అప్లికేషన్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే netflix.com అని చేసినప్పుడు ఖచ్చితంగా అది రౌట్ 53కి వెళ్తుంది. లేదా రౌట్ 53 కాకపోతే ఏ గోడాడినో వాళ్ళు ఎక్కడైతే ఆ డొమైన్ అనేటువంటి హోస్ట్ చేస్తారో ఆ హోస్ట్ చేసిన దగ్గరికి వెళ్తుందండి. ఇప్పుడు మీకు రౌట్ 53లో చెక్ చేస్తే రౌట్ 53లో డిఫరెంట్ రౌటింగ్ పాలసీస్ ఉన్నాయి.
అక్కడ మీకు ప్రాక్సిమిటీ రౌటింగ్ పాలసీ ఉంది, వెయిటెడ్ రౌటింగ్ పాలసీ ఉంది, లేకపోతే మీకు అక్కడ ఫెయిల్ ఓవర్ రౌటింగ్ పాలసీ ఉంది, సింపుల్ రౌటింగ్ పాలసీ ఉంది. చాలా డిఫరెంట్ రౌటింగ్ పాలసీస్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ మీ కాన్ఫిగరేషన్ బట్టి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫెయిల్ ఓవర్ రౌటింగ్ పాలసీ కాన్ఫిగర్ చేసుకున్నారు అనుకుందాం. సో యుఎస్ ఈస్ట్ అనేటువంటిది వాళ్ళకి ప్రైమరీ రీజన్ అండి, అండ్ ఆస్ట్రేలియా అనేటువంటిది వాళ్ళకి సెకండరీ రీజన్. రౌట్ 53లో ఫెయిల్ ఓవర్ రౌటింగ్ పాలసీలో మనం ఏం పెట్టుకుంటున్నాము అని అంటే ప్రైమరీ కింద యుఎస్ ఈస్ట్ రీజన్ లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ పెట్టుకుంటున్నామండి. అండ్ దెన్ సెకండరీ ఆప్షన్ కింద మనం ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఆ సర్వీసెస్ ని మనం కాన్ఫిగరేషన్ కింద పెట్టుకుంటాం. సో ఎక్కడైనా మనకు సిడిఎన్ అనేటువంటి కామన్ గా ఉంటుంది ఫర్ ద గ్లోబల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి. సో అందు గురించి మనం సిడిఎన్ అనేటువంటిది కూడా తీసుకుందామండి. సో సిడిఎన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే మీకు వరల్డ్ వైడ్ ఉన్నటువంటి డిఫరెంట్ ఎడ్జ్ లొకేషన్స్ లో సేమ్ ఇక్కడ మీకు ఏదైతే యుఎస్ ఈస్ట్ రీజన్ కంటెంట్ ఉందో ఆ కంటెంట్ అంతా కూడా మీకు రిమైనింగ్ ప్లేసెస్ లో రిప్లికేట్ అవుతుంది. కాబట్టి ఎక్కడైతే మీకు రిమైనింగ్ ప్లేసెస్ నుంచి కస్టమర్స్ ఉంటున్నారో వాళ్ళు ఫస్ట్ ఎడ్జ్ లొకేషన్స్ కనెక్ట్ అవుతారు. ఎడ్జ్ లొకేషన్ లో డేటా ఉంటే ఇక్కడ నుంచి వాళ్ళకి డేటా రిట్రీవ్ అవుతుంది. అండ్ ఇక్కడ డేటా లేకపోతే సోర్స్ రీజన్ నుంచి తీసుకుని ఇక్కడ కాపీ అయితే మెయింటైన్ చేస్తారు. సేమ్ అట్లా రిమైనింగ్ ఉన్నటువంటి సిడిఎన్ లొకేషన్స్ లో కూడా సేమ్ అదే పెర్ఫార్మెన్స్ అండ్ అదే యాక్టివిటీ మనకి జరుగుతూ సేమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా మనం గ్లోబల్ లెవెల్లో చెక్ చేస్తున్నాం. కానీ మనం రీజన్ లెవెల్లోకి వెళ్తే ఒకసారి ఇక్కడ యుఎస్ ఈస్ట్ ఉంది కదండి, దీన్ని ఒకసారి మనం జూమింగ్ చేసి చెక్ చేద్దాం. అసలు ఎన్ని సెట్ ఆఫ్ సర్వీసెస్ మనం ఈ ఆర్కిటెక్చర్ లో ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఫర్ ద స్కేలింగ్ అండ్ రెసిలియన్సీ పర్పస్ అనేటువంటిది కూడా ఒకసారి చూద్దాం. సో ఒకసారి సేమ్ ఆర్కిటెక్చర్ ని మనం ఏం చేస్తున్నాం అంటే ఒకసారి రీజన్ వైడ్ గా మనం జూమింగ్ చేసి చెక్ చేద్దాం. సో మీకు అవుట్ సైడ్ చెక్ చేస్తానండి. సేమ్ రౌట్ 53 ఉంది, రౌట్ 53 తర్వాత క్లౌడ్ ఫ్రంట్ ఉంది, సిమిలర్ టు ప్రీవియస్ కన్సోల్ అండి. సో ఇక్కడ ఒకసారి మనం డిఫరెంట్ టైర్స్ చూద్దాం. వెబ్ టైర్, డీబీ టైర్ ఇవే కాకుండా మనకి ఇంకా అడిషనల్ టైర్స్ కూడా వస్తూ ఉంటాయండి. వాటిని కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో దట్ మీకు కూడా ఇన్ని డిఫరెంట్ సర్వీసెస్ మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఒక అప్లికేషన్ మీరు డిప్లాయ్ చేయాలి అని అంటే ఎన్ని వేస్ లో మనకు ఒక ఐడియా ఉండాలనేటువంటిది కూడా ఒక ఐడియా అయితే వస్తుందండి. సో ఫస్ట్ ఒకసారి మనం వెబ్ టైర్ తీసుకుందామండి. ఇప్పటిదాకా మనం చేసినటువంటి ఎవ్రీ డెమోస్ లో కూడా మీకు వెబ్ టైర్ లో డైరెక్ట్ గా మనం సర్వర్ ని ప్లేస్ చేసేవాళ్ళం అండి. కానీ ఎప్పుడైతే మీకు లోడ్ బ్యాలెన్సర్ కాన్సెప్ట్ అనేటువంటి తెలుస్తుందో అప్పటి నుంచి కూడా మీకు సర్వర్స్ అనేవి డైరెక్ట్ గా మనం వెబ్ టైర్ లో పెడతాం. మరి వెబ్ టైర్ లో ఏం పెడతాము అని అంటే లోడ్ బ్యాలెన్సర్ ని పెడతాం. లోడ్ బ్యాలెన్సర్ తో పాటు మీకు ఏపీఐ గేట్వే అనేటువంటి సర్వీస్ కూడా ఉంటుంది. దీన్ని కూడా మీరు వెబ్ టైర్ లో పెట్టుకోవచ్చు. లోడ్ బ్యాలెన్సర్ కిందకు వచ్చేసి మీకు సర్వర్ స్టార్ట్ చేసుకుంటారండి. అండ్ ఏపీఐ గేట్వే కిందకు వచ్చేసి మీకు లాంబ్డా ఫంక్షన్స్ కానీ ఆర్ఎల్స్ మైక్రో సర్వీసెస్ కానీ మీరు ఏపీఐ గేట్వే కిందకి యాడ్ చేసుకుంటారు. బట్ ఎనీవేస్ మీకు ఏది ఏమైనప్పటికీ కూడా వెబ్ టైర్ కి వచ్చేసరికి మీకు ఓన్లీ కూడా లోడ్ బ్యాలెన్సర్ అనేటువంటిది మాత్రమే లాంచ్ చేస్తూ ఉంటారు. దెన్ ఏపీఐ గేట్వే ఫర్ రెస్ట్ఫుల్ ఏపీఐస్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీని కింద మాత్రమే మీకు కంప్యూట్ టైర్ అనేటువంటిది ఉంటుందండి. ఇక్కడ మాత్రమే మీకు లాంబ్డాస్ కానీ EC2s కానీ ఆర్ఎల్స్ మీకు కంటైనర్ రిలేటెడ్ సర్వీసెస్ కానీ వీటన్నిటిని కాన్ఫిగర్ చేసుకుని ఉంటారండి. ఎప్పుడైతే మీకు లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ అవుతారో ఆ కనెక్టివిటీ మాత్రం మీకు EC2s కి వస్తారు. ఇక్కడ కంప్యూట్ టైర్ అన్న అగైన్ ఇది కూడా మీకు ప్రైవేట్ సబ్నెట్స్ లోనే ఉంటుందండి. ఓన్లీ వెబ్ టైర్ ఒకటి మాత్రం మీకు పబ్లిక్ సబ్నెట్స్ లో ఉంటుంది. అండ్ రిమైనింగ్ అన్ని కూడా మీకు ప్రైవేట్ సబ్నెట్స్ లోనే ఉంటాయి. మీకు కనెక్టివిటీ చెక్ చేసిన ఈ EC2s యాక్సెస్ అంతా కూడానండి ఓన్లీ ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ కి అటాచ్ అయిన సెక్యూరిటీ గ్రూప్ కి మాత్రమే ఇస్తాం. సో ఎవరు కూడా డైరెక్ట్ గా మీకు EC2s కానీ లాంబ్డాస్ కానీ కనెక్ట్ అవ్వలేరు. ఓన్లీ జస్ట్ ద లోడ్ బ్యాలెన్సర్స్ వరకు మాత్రమే వీళ్ళు కనెక్టివిటీ అనేటువంటి చేయగలుగుతారు. మనకి ఇప్పుడు ఇక్కడ సర్వర్స్ అనేవి వస్తున్నాయి అనుకోండి, ఆటోమేటిక్ గా దాని కింద స్టోరేజ్ కూడా ఉంటుంది కదండి. సో స్టోరేజ్ కూడా చూద్దాం. స్టోరేజ్ వచ్చేసరికి AWS సర్వీసెస్ వచ్చేసి మనకి EBS అనేటువంటి సర్వీస్ ఉంది. సర్వర్స్ ఉన్నప్పుడు హార్డ్ డిస్క్స్ కూడా ఉంటుంది కదండి. సో EBS సర్వీస్ ఉంది. దెన్ S3 కానీ EFS కానీ ఆర్ఎల్స్ FSX అనేటువంటివి కానీ మీరు స్టోరేజ్ సర్వీసెస్ కింద మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనకి వీడియోస్ అనేవి ఉంటాయో, ఇమేజెస్ అనేవి ఉంటాయో, మీకు ఉన్నటువంటి క్లౌడ్ ఫ్రంట్ ఉంది చూసారా, ఈ క్లౌడ్ ఫ్రంట్ అనేటువంటి దేనికి కనెక్ట్ అవుతుంది అని అంటే మీ స్టోరేజ్ లేయర్ కి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్టాటిక్ ఇమేజెస్ కానీ ఆర్ఎల్ స్టాటిక్ వీడియోస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని మీకు ఇట్లా క్యాషింగ్ చేసుకుని లోకల్ ఎడ్జ్ డేటా సెంటర్స్ లో మీరు కాన్ఫిగర్ చేసుకుంటారు. మనం ఇప్పుడు వెబ్ టైర్ డిస్కస్ చేస్తున్నాం, అప్లికేషన్ టైర్ కూడా డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ మనకు వచ్చేసి ఏంటి అని అంటే డీబీ టైర్ అనేటువంటిది ఉంది. ఆల్రెడీ డీబీ టైర్ లో మనం వచ్చేసి RDS గురించి, అరోరా గురించి మనం అయితే డిస్కషన్ అయితే చేసామండి. అండ్ ఇవే కాకుండా AWS లీక్ చేస్తే డిఫరెంట్ డేటాబేస్ సర్వీసెస్ ఉన్నాయి కదా, లైక్ DynamoDB ఉంది, DynamoDB యాక్సలరేటర్ ఉంది, డాక్యుమెంట్ DB అనేటువంటిది ఉంది. ఇట్లా చాలా డిఫరెంట్ సర్వీసెస్ అయితే మనకు ఉన్నాయి. బేస్డ్ ఆన్ మీ రిక్వైర్మెంట్ బట్టి కూడా డీబీ టైర్ లో డిఫరెంట్ సర్వీసెస్ అయితే మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో DynamoDB, డాక్యుమెంట్ DB వచ్చేసి మనం
డెవలపర్ సర్వీసెస్ డిస్కస్ చేస్తున్నప్పుడు అక్కడ డెవలపర్ అసోసియేట్ పార్ట్లో మనం డైనమోడిబి వీటి గురించి అయితే డిస్కషన్ అయితే చేస్తామండి. అండ్ ఎప్పుడైతే మీకు డేటాబేస్ కనిపిస్తుందో, డేటాబేస్ కనిపిస్తున్నప్పుడు ఇక్కడ ఎట్లనైతే స్టోరేజ్ లేయర్కి ఒక క్యాషింగ్ లేయర్ యాడ్ చేసుకున్నారో యూజింగ్ ద క్లౌడ్ ఫ్రంట్ తోటి, డేటాబేస్ లేయర్ కూడా నీకు సెపరేట్గా క్యాషింగ్ అనేటువంటిది వస్తుంది. అయితే ఇక్కడ జరిగేటువంటి క్యాషింగ్ వేరండి, ఇక్కడ జరిగేటువంటి క్యాషింగ్ వేర్. మీరు గుర్తుంచుకోవాలి, ఇక్కడ జరిగేటువంటి క్యాషింగ్ వచ్చేసి ఓన్లీ ఫర్ ద ఇమేజెస్ ఆర్ వీడియోస్ ఆర్ ద స్టాటిక్ కంటెంట్ అనమాట. కానీ డేటాబేస్కి వచ్చేసండి, మీకు డేటాబేస్లో మీరు రిట్రీవ్ చేసేటువంటి రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ రికార్డ్ క్యాషింగ్ అనేటువంటి మీకు ఇక్కడ జరుగుతూ ఉంటుంది. దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటేనండి, మీరు ఎప్పుడైతే అప్లికేషన్ టైర్ నుంచి డేటాబేస్ కనెక్ట్ అవుతున్నారో, కనెక్ట్ అవుతున్నప్పుడు మీకు ఒకవేళ డేటా కనుక క్యాషింగ్ లేయర్లో ఉంటే ఫస్ట్ క్యాషింగ్ లేయర్ నుంచి తెచ్చేసుకుంటారు. దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటండి, ఎవ్రీ టైమ్ మీరు డేటాబేస్కి వెళ్ళి మీరు కనెక్షన్ చేయక్కర్లేదండి. మనం ఎర్లియర్‌గా ఆర్‌డిఎస్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ప్రాక్సీ అనేటువంటి దాని గురించి కూడా చూసాం. ఆర్‌డిఎస్ ప్రాక్సీ అనేటువంటి కనెక్షన్ పూలింగ్ కాన్సెప్ట్ అయితే డిస్కస్ చేసామండి. సో, కనెక్షన్ పూలింగ్ అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా మీరు ఎవ్రీ టైమ్ డేటాబేస్‌కి వెళ్లి డేటాబేస్ పెర్ఫార్మెన్స్ అనేటువంటి డిగ్రేడ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఫస్ట్ మీరు ఏం చెక్ చేస్తారంటే సిమిలర్ టు క్లౌడ్ ఫ్రంట్ అండి. మీకు క్యాషింగ్ లేయర్‌లో రికార్డ్స్ ఉన్నాయా లేదా? మీరు అడిగేటువంటి రికార్డ్స్. ఆ రికార్డ్స్ ఉంటే క్యాషింగ్ లేయర్ నుంచి డేటా రిట్రీవ్ చేసుకుంటారు. ఆ రికార్డ్స్ లేకపోతే అప్పుడు డేటాబేస్ లేయర్‌కి వెళ్లి మళ్ళీ ఆ రికార్డ్స్ తీసుకొచ్చి క్యాషింగ్ లేయర్‌లో పెట్టుకుంటారు. సో దట్ ఏమవుతదంటే సేమ్ రికార్డ్ మీరు నెక్స్ట్ 24 అవర్స్ వరకో లేకపోతే నెక్స్ట్ 48 అవర్స్ వరకో మీరు ఎవ్రీ టైమ్ రిట్రీవ్ చేస్తున్నప్పుడు మీకు ఓన్లీ క్యాషింగ్ లేయర్ నుంచి వస్తుంది తప్ప డీబీ లేయర్‌కి వెళ్ళదండి. ఇట్లా మీరు డీబీ పెర్ఫార్మెన్స్‌ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ డీబీకి ఏదైతే మీకు లోడ్ అనేటువంటిది పడుతుందో ఆ లోడ్‌ని మీరు తగ్గించుకుంటూ కూడా ఉండొచ్చండి. లేదు అనంటే మీరు రీడ్ రిప్లికాస్ అనేటువంటివి కూడా మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. బట్ క్యాషింగ్ లేయర్ అనేటువంటి కామన్‌గా కూడా డీబీ లేయర్‌కి యూజ్ చేస్తారు. అయితే ఇట్లా క్యాషింగ్ లేయర్ కోసం యూజ్ చేసేటువంటి సర్వీసెస్ ఏడబ్ల్యూఎస్‌లో ఏమున్నాయంటే మనకి మీకు చెక్ చేస్తే ఎలాస్టిక్ క్యాషీ అనేటువంటి సర్వీస్ ఉందండి. అండ్ దెన్ రెడ్డిస్ అనేటువంటిది కూడా ఉంది. బయట ఎక్కువగా మీకు రెడ్డిస్ అనేటువంటిది యూజ్ చేస్తూ ఉంటారు ఫర్ ద డేటాబేస్ క్యాషింగ్ అని. ఇవే కాకుండా డైనమోడిబి యాక్సెలరేటర్ అని చెప్పేసి కూడా మీకు సర్వీస్ అయితే ఉందండి. ఈ 3 సర్వీసెస్ కూడా మీకు డేటాబేస్ క్యాషింగ్‌లో యూజ్ అయ్యేటువంటి సర్వీసెస్ అనమాట. మీకు క్యాషింగ్ వచ్చేసి డైరెక్ట్‌గా డీబీ టైర్ కనెక్ట్ అయ్యి ఉంటది. EC2స్ ఎప్పుడు క్యాషింగ్ లేయర్ కాంటాక్ట్ చేస్తారు. క్యాషింగ్ లేయర్ ఒకవేళ డేటా ఉంటే ఓకే. డేటా లేకపోతే మీరు మళ్ళీ డీబీ నుంచి తెచ్చుకొని క్యాషింగ్ లేయర్‌లో బ్యాక్ అయితే యాడ్ చేసుకుంటారు. ఇట్లా మీకు ఏమవుతుందంటే పెర్ఫార్మెన్స్ అనేది డీబీ లేయర్‌లో కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కానీ రియల్ టైమ్ సినారియోస్‌లో చూస్తేనండి ఈ సర్వీసెస్‌తో పాటు సమ్ ఆఫ్ ద అప్లికేషన్ సర్వీసెస్ కూడా మనకి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ అవేముంటాయి అనేటువంటి చెక్ చేస్తే మనం ఆల్రెడీ ఎస్ఎన్ఎస్ గురించి మనకు తెలుసు. అండ్ ఎస్‌క్యూఎస్ గురించి కూడా మన అప్‌కమింగ్ సెషన్స్‌లో డిస్కస్ చేస్తాం. సింపుల్ క్యూ సర్వీస్ ఆర్ ద బయట మీరు రాబిట్ ఎంక్యూ అని మీరు వినుంటారు. సో, ఇట్లా మనకి డిఫరెంట్ సర్వీసెస్ అయితే ఉంటాయండి అప్లికేషన్ సర్వీసెస్‌లో. ఇవి బేస్డ్ ఆన్ అగైన్ యూజ్ కేస్ బట్టినే మీరు ఇది యూజ్ చేస్తూ ఉంటారు అప్లికేషన్ సర్వీసెస్ వచ్చేసి. సో, ఇక్కడ మీరు కామన్‌గా చెక్ చేస్తానండి. ఏ ఏడబ్ల్యూఎస్ ఇంజినీర్‌కైనా సరే, ఎవరు నన్ను అడిగినా సరే నేనేం సజెస్ట్ చేస్తానంటే మీకు వెబ్ టైర్‌లో సర్వీసెస్ తెలియాలి. దెన్ కంప్యూట్ టైర్‌లో ఉన్నటువంటి సర్వీసెస్ తెలియాలి. డీబీ టైర్‌లో ఉన్న సర్వీసెస్ తెలియాలి. దెన్ స్టోరేజ్ లేయర్‌లో ఉన్నటువంటి సర్వీసెస్ మీకు తెలిస్తే చాలు. మాక్సిమం అన్ని అప్లికేషన్స్ కూడా మీకు రన్ అయ్యేటువంటిది ఓన్లీ మెయిన్ ఈ పార్ట్స్‌లోనే, ఈ టైర్స్‌లోనే రన్ అవుతది. మీకు క్యాషింగ్ లేయర్ అనేటువంటిది అడిషనల్‌గా ఉంటది. యాప్ లేయర్ అనేటువంటిది అడిషనల్‌గా లేయర్‌గా ఉంటుంది తప్ప, అవి ఖచ్చితంగా యూజ్ చేయాలని ఏం లేదండి. బట్ మినిమమ్ తెలియాల్సినవి ఏమంటే డీబీ టైర్ తెలియాలి, స్టోరేజ్ టైర్ తెలియాలి, కంప్యూట్ టైర్ తెలియాలి. దెన్ ద నెట్వర్కింగ్ టైర్ మీకు తెలియాలండి. సో, వెబ్ టైర్ ఈస్ నథింగ్ బట్ ద నెట్వర్కింగ్ టైర్ అండి. నెట్వర్కింగ్ అని ఎందుకు అంటున్నామంటే, లోడ్ బాలన్సర్ కమ్స్ అండర్ ద నెట్వర్కింగ్, క్లౌడ్ ఫ్రంట్ కమ్స్ అండర్ ద నెట్వర్కింగ్, రౌట్ 53 ఈస్ అండర్ ద నెట్వర్కింగ్ అండి. ఏపీఐ గేట్‌వే ఈస్ ఆల్సో అండర్ ద నెట్వర్కింగ్ అన్నమాట. వీపీసీ ఉంటుంది నెట్వర్కింగ్ వీటన్నిటి కూడా బేస్ సర్వీస్ కింద. సో, అందు గురించే మీకు ఈ 4 కేటగరీస్‌లో ఉన్నటువంటి సర్వీసెస్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి నేర్చుకుంటే చాలు. మీకు అన్ని మేజర్ అప్లికేషన్స్ కూడా మీరు హ్యాండిల్ చేసేయగలుగుతారు. రిమైనింగ్ అన్నీ కూడా బేస్డ్ ఆన్ యూజ్ కేస్ బట్టి కూడా మీరు చూస్తూ ఉండొచ్చండి. సో, ఇట్లా మీకు డిఫరెంట్ సర్వీసెస్ యూజ్ చేసుకోవచ్చండి. సో, ఏమైనా క్వెరీస్ ఉంటే ఒకసారి చాట్‌లో యాడ్ చేయండి. రన్ మ్యూట్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో, దెన్ ఒకసారి మనం లోడ్ బాలన్సెస్ కాన్సెప్ట్ అయితే డిస్కస్ చేద్దామండి. సుధీర్ గారు, కెన్ వి స్కేల్ ఇన్‌స్టాన్సెస్ ఎట్ పర్టిక్యులర్ టైమ్ ఎవ్రీ డే? యెస్, మీరు స్కేల్ చేయొచ్చు. దాన్ని మీరేమంటారంటే షెడ్యూల్డ్ స్కేలింగ్ అని కాల్ చేస్తామండి. ఇది ఆటో స్కేలింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కేలింగ్స్ ఏమున్నాయనేటువంటిది అక్కడ డిస్కస్ చేద్దాం. బట్ మీరు చెప్పిన దాన్నయితే షెడ్యూల్డ్ స్కేలింగ్ అని కాల్ చేస్తారు. ఏపీఐ గేట్‌వే విల్ బి కవర్డ్ ఇన్ ద డెవలపర్ సర్వీసెస్ అండి.
సో నవీన్ గారు, డీబీ టైర్ ఈస్ డిఫరెంట్ అండ్ స్టోరేజ్ టైర్ ఈస్ డిఫరెంట్ అండి. స్టోరేజ్లో మీకు ఏంటంటే లైక్ ఈబిఎస్ వాల్యూమ్స్, S3, FSX, నెట్వర్క్ లెవెల్ స్టోరేజ్ ఇవి మాత్రమే ఉంటాయి. డీబీ టైర్ అంటే మీకు ఆర్డిఎస్ డిస్కస్ చేసాం చూసారా? సో అవి మీకు అక్కడ టేబుల్స్ అని, నాన్ రిలేషనల్ డేటాబేసెస్ అని, రిలేషనల్ డేటాబేసెస్ అని ఇవన్నీ ఉంటాయి అక్కడ. హాయ్ రాకేష్ గారు. హాయ్, ఇప్పుడు చెప్పండి. మెట్రిక్స్ బేస్డ్ మనకి ఆటో స్కేలింగ్ జరిగిద్ది అన్నారు కదా, పర్టికులర్ సవర్ మీద మనం లోడ్ బ్యాలెన్స్ అంటే సర్టెన్ మెట్రిక్ సిపియు పెట్టుకుందాం, సిపియు లోడ్ పెట్టుకుని సో ఆటో స్కేలింగ్ అయింది. సో డౌన్ గ్రేడ్ అయ్యేటప్పుడు ఏ మెట్రిక్ బేస్డ్ డౌన్ గ్రేడ్ అవుతుంది? అంటే మనకి 2 సర్వర్సెస్ ఉన్నాయి, 2 సర్వర్లు ఉన్నాయి. సో అంటే సెకండ్ సర్వర్ మీద కూడా క్లౌడ్ వాచ్ అప్లై అయిపోతుందా ఆటోమేటిక్గా? సో అది ఎలా ఉంటుందండి? లేదు. అక్కడ మీకు వచ్చేసరికి ఆటో స్కేలింగ్ ఎప్పుడైతే యూజ్ చేస్తామోనండి, సిపియు యూటిలైజేషన్ అనేటువంటి మన సర్వర్ లెవెల్‌లో కాదు, ఆటో స్కేలింగ్ గ్రూప్ లెవెల్‌లో యావరేజ్ తీసుకుంటదండి. సో ఎప్పుడైతే ఆటో స్కేలింగ్ గ్రూప్ లెవెల్‌లో యావరేజ్ పెరుగుతదో అక్కడ మీకు స్కేల్ అవుట్ అవుతది. ఎప్పుడైతే ఆటో స్కేలింగ్ యావరేజ్‌లో తగ్గుతదో స్కేల్ ఇన్ అవుతదండి. మీకు అక్కడ ఆటో స్కేలింగ్ గ్రూప్ లెవెల్‌లో యావరేజ్ మెట్రిక్స్ అనేవి ఏడబ్ల్యూఎస్ వాడు ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. దాన్ని బట్టి స్కేల్ ఇన్ అండ్ స్కేల్ అవుట్ అవుతది. సర్వర్ లెవెల్‌లో ఉండదండి ఆటో స్కేలింగ్‌లో. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. యాహ్! సో ఓకే. ఫైన్. ఒకసారి లోడ్ బ్యాలెన్సెస్ కూడా చూద్దామండి. మీకు ఏడబ్ల్యూఎస్‌లో వచ్చేసి డిఫరెంట్ లోడ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. సో అవేంటి అని చెక్ చేస్తే మీకు క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అని, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అని, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అని 3 లోడ్ బ్యాలెన్సెస్ కనిపిస్తాయి. కానీ మీరు ఏడబ్ల్యూఎస్ డాక్యుమెంటేషన్‌లో చెక్ చేస్తే 4థ్ లోడ్ బ్యాలెన్సర్ కూడా ఉంటుంది. విచ్ ఈస్ కాల్డ్ యాస్ గేట్‌వే లోడ్ బ్యాలెన్సర్ అన్నమాట. బట్ గేట్‌వే లోడ్ బ్యాలెన్సర్స్‌ని నేను ఈ పార్ట్‌లో ఎందుకు యాడ్ చేయట్లేదు అనంటే, గేట్‌వే లోడ్ బ్యాలెన్సర్ ఈస్ ఫర్ ద సెక్యూరిటీ సర్వీసెస్ అండి. సో ఎవరైతే సెక్యూరిటీ ఇంజినీర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే గేట్‌వే లోడ్ బ్యాలెన్సర్ అనేటువంటిది అవసరం అవుతుంది. నార్మల్ ఏడబ్ల్యూఎస్ ఇంజినీర్స్‌కి, ఏడబ్ల్యూఎస్ ఆర్కిటెక్ట్స్ అందరికీ కూడానండి మీకు ఈ 3 డిఫరెంట్ సర్వీసెస్, డిఫరెంట్ లోడ్ బ్యాలెన్సెస్ తెలిస్తే చాలు. అగైన్ ఈ 3 లోడ్ బ్యాలెన్సెస్‌లో కూడా మీ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేటువంటిది ఎక్స్‌పైర్ అయిపోయిన ప్రొడక్ట్. సో కాబట్టి దీని గురించి జస్ట్ కాన్సెప్చువల్‌గా మనం చూస్తాం. బట్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనేటువంటిది, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అనేటువంటిది మనకి ఇంపార్టెంట్. ఈ రెండిటి గురించి కూడా మనం డిస్కషన్ చేస్తాం. అండ్ ఏ కేసెస్‌లో అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేయొచ్చు, ఏ కేసెస్‌లో మీకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేయొచ్చు, ఇవన్నీ కేసెస్ కూడా మనం చెక్ చేస్తామండి. గేట్‌వే లోడ్ బ్యాలెన్సర్ గురించి కూడా మన అప్కమింగ్ సెషన్స్‌లో చూస్తాం గానీ, బట్ జస్ట్ కాన్సెప్చువల్‌గా మాత్రమే చెక్ చేస్తాం. ఇది ప్యూర్‌లీ ఓన్లీ ఫర్ ద సెక్యూరిటీ రిలేటెడ్ ఇంజినీర్స్‌కి మాత్రం ఇది అవసరం అవుతూ ఉంటుంది. సో ఇవి మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సెస్ అండి. అండ్ 4థ్ లోడ్ బ్యాలెన్సర్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ ఐ థింక్ 1.5 ఇయర్ బ్యాక్ మాత్రమే గేట్‌వే లోడ్ బ్యాలెన్సర్ అయితే రిలీజ్ అయిందని మనం చెప్పుకోవచ్చు. సో అంతకుముందు నుంచి మీకు ఉండేది ఏంటి అనంటే ఓన్లీ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఉండేది. దెన్ తర్వాత మీకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనేటువంటిది తీసుకొచ్చు. అండ్ రీసెంట్‌గా మీకు గేట్‌వే లోడ్ బ్యాలెన్సర్ అనేటువంటిది కూడా తీసుకోవచ్చు. అగైన్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెసిఫిక్ యూజ్ కేస్ అంటూ ఉంది. మీకు గేట్‌వే లోడ్ బ్యాలెన్సర్ అంటున్నారు అనంటే దట్ ఈస్ ప్యూర్‌లీ ఫర్ ద సెక్యూరిటీ అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఒకసారి దీని ఇవాల్యుయేషన్ అంతా కూడా మనం చెక్ చేద్దాం అండి. సో ఈఎల్‌బీ ఇవాల్యుయేషన్ అంతా కూడా మొత్తం 3 టైప్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ మనం చూసిన విధంగా. సో వీటిని మనం ఎట్లా స్ప్లిట్ చేసుకోవచ్చు అనంటే V1 అండ్ V2 వెర్షన్ 1 అండ్ వెర్షన్ 2 లోడ్ బ్యాలెన్సర్స్ కింద మీరు స్ప్లిట్ చేసుకోవచ్చండి. మీకు ఏదైతే క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ కనిపిస్తుందో, క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ కమ్స్ అండర్ ద వెర్షన్ 1 అన్నమాట. సో క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ మీకు ఎప్పుడు స్టార్ట్ అయిందంటేనండి 2009 నుంచి కూడా ఏడబ్ల్యూఎస్ వాడు దీన్ని రిలీజ్ చేశాడు. అయితే క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ వచ్చేసి మనం ఒకసారి ఎర్లియర్‌గా నెట్వర్కింగ్ పార్ట్స్ డిస్కస్ చేస్తున్నప్పుడండి ఓఎస్ఐ మోడల్ అని చెప్పేసి ఒక డిస్కషన్ అయితే చేసామండి. ఓపెన్ సిస్టమ్స్ ఇంటర్కనెక్ట్ మోడల్ అని. అక్కడ మీకు లేయర్ 7, లేయర్ 6, లేయర్ 5, లేయర్ 4 ఇట్లా మీకు డిఫరెంట్ లేయర్స్ ఉంటాయని అయితే మనం డిస్కస్ చేసాం. అండ్ 7th లేయర్ ఈస్ కాల్డ్ అప్లికేషన్ లేయర్ అని, అట్లా సెషన్ లేయర్ అని, ప్రెజెంటేషన్ లేయర్ అని, నెట్వర్క్ లేయర్ అని మనం కాల్ చేసుకున్నామండి. సో మీకు ఇక్కడ లోడ్ బ్యాలెన్సెస్ అన్నీ కూడా ఈ ఓఎస్ఐ మోడల్ బేస్ చేసుకునే ఉంటాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ లేయర్ అనేటువంటిది ఇంపార్టెంట్ అండ్ నెట్వర్క్ లేయర్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఒకసారి వీటి గురించి చూద్దాం. అండ్ మీకు క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ గనుక చెక్ చేస్తానండి, ఇది మీకు లేయర్ 7 లోడ్ బ్యాలెన్సర్ కింద మనకు ఉండేదన్నమాట. కానీ కంప్లీట్‌గా లేయర్ 7 కాదు. లేయర్ 7కి, లేయర్ 4కి కూడా కొంచెం మిక్స్ లాగా ఉండేది విత్ లాకింగ్ సమ్ ఫీచర్స్ అన్నమాట. అన్ని ఎక్కువ ఫీచర్స్ అయితే మీకు ఇందులో లేవు. ఎందుకంటే 2009లో క్రియేట్ చేసాడు వాడు, ఇంట్రొడ్యూస్ చేసిన సర్వీస్ కాబట్టి ఇందులో అన్ని ఎక్కువ ఫీచర్స్ అయితే మీకు ఉండవు. అండ్ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటేనండి మీకు ఇక్కడ మీకు ఒక్కొక్క క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్‌కి కూడా మీరు ఒక్కొక్క ఎస్ఎస్ఎల్ అప్లై చేసుకోవాలి. లెట్స్ సే మీకు డిఫరెంట్ సబ్ డొమైన్స్ ఉన్నాయనుకోండి. ఒక సబ్ డొమైన్ వచ్చేసి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ.కామ్ అనుకోండి. సెకండ్ సబ్ డొమైన్ వచ్చేసి మీకు XYZ.కామ్ అనుకోండి. మీకు ఇట్లా 2 డొమైన్స్ ఉన్నప్పుడు ఇట్లా రెండిటికి కూడా మీరు ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ మీరు అప్లై చేయాలి అనుకుంటే, మీరు హెచ్‌టిటిపిఎస్ ఎనేబుల్ చేయాలి అనుకుంటే మీకు 2 క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్స్ కావాలి.
ఈచ్ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ కూడా మీకు $20 కాస్ట్ అయితే రెండింటికి కూడా కలిపి మీకు $40 కాస్ట్ అవుతుంది. ఇదే మీరు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ లో తీసుకున్నారనుకోండి, ఏబిసి అండ్ ఎక్స్వైజీ కూడా రెండు కూడా ఒకే లోడ్ బ్యాలెన్సర్ లో మనం కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. సో ఏవైతే $40 కాస్ట్ అవుతుందో ఈ $40 కాస్ట్ మీకు $20 లోనే సరిపోతుంది. సో అట్లా ఏమవుతుందంటే మీకు మీకు ఇట్లా అడ్వాన్స్డ్ థింగ్స్ అన్ని కూడా మీకు వేరే లోడ్ బ్యాలెన్సెస్ లో ప్రొవైడ్ చేస్తుంది. ఇవి వెర్షన్ 1 లోడ్ బ్యాలెన్సర్ అండి. వీటి గురించి మనకు అంత అవసరం ఉండదు. ఈవెన్ AWS వాడు కూడా మీరు కన్సోల్లో చెక్ చేస్తే కనుక ఒక ఒక నాట్ రికమెండెడ్ లోడ్ బ్యాలెన్సర్ కింద చెప్తాడు. అండ్ ఇది మీకు హైడ్ చేసి కూడా కనిపిస్తూ ఉంటుంది. మనం డెమో చేసేటప్పుడు కూడా చూద్దామండి. దెన్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఆర్ ద వెర్షన్ 2 లోడ్ బ్యాలెన్సెస్ అండి. మీకు ALB వచ్చేసి మనం డిస్కస్ చేసినటువంటి లేయర్స్ లో లేయర్ 7 లో అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అయితే రన్ అవుతూ ఉంటుంది. మన నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఎక్కడ రన్ అవుతుంది అని అంటే మీకు లేయర్ 4 లోనైతే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనేటువంటి మీకు రన్ అవుతూ ఉంటుంది. అగైన్ మీకు ఇక్కడ ఏమేమి ప్రోటోకాల్స్ యూస్ చేస్తారంటే HTTP, HTTPS ఆర్ వెబ్ సాకెట్స్ అనేటువంటివి కావాలి అనుకుంటే మీరు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ యూస్ చేస్తారు. ఇంకా మనకు కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, అవి కూడా చూద్దామండి. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ వచ్చేసరికి డైరెక్ట్ గా మీరు లేయర్ 4 లో కనెక్ట్ అవ్వాలి అనుకుంటుంటే ఆర్ TCP, TLS, UDP ప్రోటోకాల్స్ మీద మీరు చేసుకోవాలి అనుకుంటే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ తీసుకుంటారు. అండ్ ఇంకొకటి ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ లోనండి, మీకు ఎప్పుడైతే UDP అనేటువంటిది కనిపిస్తుందో, UDP ప్రోటోకాల్ కనిపిస్తుందో మీరు అది కళ్ళు మూసుకొని NLB అని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే UDP ప్రోటోకాల్ ఈజ్ ఓన్లీ సపోర్టెడ్ బై ద నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనమాట. ఇది మీకు ALB కానీ CLB కానీ వీటితో మీకు సపోర్ట్ అయితే చేయడు. UDP అని కనిపిస్తే మీకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ మీకు డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. వెర్షన్ 2 లోడ్ బ్యాలెన్సర్స్ వచ్చేసి మీకు వెర్షన్ 1 మీద ఫాస్ట్ గా పనిచేస్తాయి అండ్ కాస్ట్ కూడా మీకు చీప్ గానైతే ఉంటుంది, తక్కువ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు అడిషనల్ గా వచ్చేసి టార్గెట్ గ్రూప్స్ అనేవి అండ్ వాటిలో మీరు రూల్స్ అనేవి కూడా మీరు డిఫైన్ చేసుకోవచ్చు అండి. లెట్స్ సే మీకు ABC అనేటువంటి .com డొమైన్ తో కాల్ చేసినప్పుడు వీటి రిలేటెడ్ ఉన్నటువంటి సర్వర్ కి మీరు కనెక్ట్ అవ్వాలి లోడ్ బ్యాలెన్సర్ కింద. సేమ్ అట్లానే XYZ.com అనేటువంటి చేసినప్పుడు వీటి రిలేటెడ్ సర్వర్ కి మీరు కనెక్ట్ అవ్వాలి. వీటిని మనం ఏమంటామండి, రూల్స్ అనుకుని కాల్ చేస్తాం. ఈ రూల్స్ మీరు లోడ్ బ్యాలెన్సర్ కింద డిఫైన్ చేసి పెట్టినప్పుడు బేస్డ్ ఆన్ మీరు ఏ డొమైన్ నుంచి కాల్ చేస్తే ఆ పర్టికులర్ సర్వర్ కి మీకు కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఈవెన్ ఇది మనం డెమో కూడా చేస్తాం, అక్కడ మీకు దీని గురించి ఎక్కువ అండర్స్టాండింగ్ అయితే వస్తుందండి. అండ్ అగైన్ ఇందులో కూడానండి మీకు టార్గెట్ గ్రూప్స్ అనేవి బేసికలీ కూడా మీకు క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ లో సపోర్ట్ చేయదండి. ఓన్లీ కూడా మీకు టార్గెట్ గ్రూప్స్ అనేవి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఆర్ ద నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అసలు టార్గెట్ గ్రూప్స్ అంటే ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పుకున్నాం, లోడ్ బ్యాలెన్సర్ కింద డిఫరెంట్ DC2s ఉంటాయి చూసారా, వాటిని మీరు టార్గెట్ గ్రూప్స్ అని చెప్పుకొని కాల్ చేస్తారండి. సో ఈ టార్గెట్ గ్రూప్స్ లో ఒక్కొక్క టార్గెట్ గ్రూప్ లో 1 ఇన్స్టెన్స్ ఉండొచ్చు, మోర్ దెన్ 1 ఇన్స్టెన్సెస్ ఉండొచ్చు. అట్లా మీరు ఎన్ని ఇన్స్టెన్సెస్ యాడ్ చేస్తే అన్ని ఇన్స్టెన్సెస్ ఒక్కొక్క టార్గెట్ గ్రూప్ కింద ఉండొచ్చు అండి. కానీ మీరు క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ లో చూస్తే అక్కడ మీకు టార్గెట్ గ్రూప్స్ అనేవి ఏమీ ఉండవండి. అట్లా గ్రూప్ ఆఫ్ టార్గెట్స్ మీరు అటాచ్ చేయలేరు. జస్ట్ సింగిల్ సర్వర్ మాత్రం మీరు అటాచ్ చేయగలుగుతారు క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ లో. సో క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ మనకు అంత యూస్ ఉంటుంది. జస్ట్ NLB కానీ ALB కానీ మనం చెక్ చేస్తూ ఉంటామండి. సో ELB ఆర్కిటెక్చర్ ఒకసారి మనం చెక్ చేద్దామండి. సో ఇది మనం ఆర్కిటెక్చర్ లో చెక్ చేస్తే ఎట్లా మనకి డిప్లాయ్ అవుతుంది, లేకపోతే మనం CNAME పాయింట్ ఆఫ్ వ్యూలో మనం RDS లో CNAME పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే మీకు అక్కడ మల్టీ ఏజీ కాన్సెప్ట్ యూస్ చేస్తే స్టాండ్ బై సర్వర్ ఒకటి వస్తుంది. అగైన్ మల్టీ ఏజీ క్లస్టర్ మోడ్ ఒకటి ఉంది. సేమ్ అట్లా మీకు VPC లో లోడ్ బ్యాలెన్సర్ లో కూడా చెక్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటి చూద్దాం. ఫస్ట్ ఒక VPC తీసుకోండి. VPC లోపల 2 డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ మనం కన్సిడర్ చేసుకుందాం. 2 ఆర్ మోర్ తీసుకోవచ్చు, బట్ నేను 2 అవైలబిలిటీ జోన్స్ అయితే తీసుకుంటాను. ఇందులో మీకు మీకు పబ్లిక్ సబ్నెట్స్ ఉన్నాయి అండ్ ప్రైవేట్ సబ్నెట్స్ కూడా ఉన్నాయి. లెట్స్ సే మనకు 2 లోడ్ బ్యాలెన్సెస్ తీసుకుంటున్నాం. ఒకసారి ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్ మనం తీసుకున్నప్పుడు లోడ్ బ్యాలెన్సర్ ఐకాన్ అయితే మీకు ఇట్లా ఉంటుందండి, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఐకాన్. సో ఎప్పుడైతే మీరు లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేస్తారో మీరేమనుకుంటారంటే డైరెక్ట్ గా మీకు లోడ్ బ్యాలెన్సర్ ఒకటే క్రియేట్ అవుతుంది అండ్ లోడ్ బ్యాలెన్సర్ కి మనం కనెక్ట్ అవుతున్నాం అని చెప్పేసి మనం అనుకుంటామండి. కానీ అది కరెక్ట్ కాదండి. లోడ్ బ్యాలెన్సర్ మీరు ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో క్రియేట్ చేసినప్పుడల్లా AWS వాడు ఏం చేస్తాడంటేనండి 2 డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ లో లోడ్ బ్యాలెన్సర్ కి సంబంధించిన నోడ్స్ అనేవి క్రియేట్ చేస్తాడు. సో ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేటువంటిది ఏం చేస్తుంది అని అంటే డిఫరెంట్ 2 నోడ్స్ కి కూడా ఎప్పుడు కనెక్టివిటీలో ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే బయట నుంచి కాల్ చేస్తారో కాల్ చేసినప్పుడు మీకు డైరెక్ట్ గా లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ అవ్వడం కాకుండా ఆ ఉన్నటువంటి నోడ్స్ ఏవైతే క్రియేట్ అయినాయో ఆ 2 నోడ్స్ లో ఏదో ఒక నోడ్ కి అయితే మీకు కనెక్టివిటీ వస్తుంది. ఈవెన్ ఇది మనం లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేస్తున్నప్పుడు లోడ్ బ్యాలెన్సర్ కి మీకు వచ్చేది ఏంటి అని అంటే CNAME రికార్డ్ మాత్రమే వస్తుందండి. మీకు డొమైన్ నేమే వస్తుంది తప్ప IP అడ్రస్ మీకు రాదు. ఇప్పుడు ఈ CNAME ని మీరు కనుక DNS రిజల్వర్ లోకి తీసుకువెళ్ళి మీరు చెక్ చేశారనుకోండి, ఎవ్రీ లోడ్ బ్యాలెన్సర్ కి కూడా మీకు 2 IP మ్యాపింగ్స్ కనిపిస్తాయండి. ఎందుకని 2 IP మ్యాపింగ్స్ కనిపిస్తున్నాయి అంటే ఫస్ట్ IP వచ్చేసి మీకు అవైలబిలిటీ జోన్ 1 లో ఉన్నటువంటి లోడ్ బ్యాలెన్సర్ నోడ్, సెకండ్ IP వచ్చేసి సెకండ్ అవైలబిలిటీ జోన్ లో ఉన్నటువంటి నోడ్ యొక్క IP అడ్రస్ అండి.
ఇట్లా ఎందుకు 2 అవైలబిలిటీ జోన్స్‌లో 2 నోడ్స్ మెయింటైన్ చేస్తున్నాడు అనంటే, ఎప్పుడైనా ఒక అవైలబిలిటీ జోన్ కంప్లీట్‌గా డౌన్ అయినా, ఏదైనా ఫెయిల్యూర్ అనేటువంటిది వచ్చినా, లోడ్ బ్యాలెన్సర్ మీకు ఫెయిల్ అవ్వకూడదు అని చెప్పేసి 2 నోడ్స్ ఏడబ్ల్యూఎస్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అందుగురించి మీకు లోడ్ బ్యాలెన్సర్ అనేటువంటి డిప్లాయ్ చేస్తున్నారు అనంటే, ఖచ్చితంగా 2 అవైలబిలిటీ జోన్స్ అనేటువంటిది మీరు మెయింటైన్ చేసుకోవాలండి. అంటే 2 అవైలబిలిటీ జోన్స్‌లో కూడా 2 సబ్‌నెట్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఆ 2 సబ్‌నెట్స్ 2 డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ నుంచి ఉన్నప్పుడు మాత్రమే మీకు లోడ్ బ్యాలెన్సర్ క్రియేషన్ అనేటువంటిది యాక్సెప్ట్ చేస్తది. ఈవెన్ ఇది మీకు ఎన్ఎల్‌బికైనా, సిఎల్‌బికైనా ఆర్ మీకు ఏఎల్‌బికైనా అన్నిటికి సేమ్ గానైతే ఉంటుందండి. ఖచ్చితంగా మీకు లోడ్ బ్యాలెన్సర్ కాన్సెప్ట్ ఉంది అనంటే మీరు 2 ఆర్ మోర్ అవైలబిలిటీ జోన్స్‌ని మీరు యూజ్ చేయాల్సి ఉంటదండి. సో మీకు అందుట్లో ఏడబ్ల్యూఎస్ వాడు ఏవైనా 2 అవైలబిలిటీ జోన్స్‌ని చూస్ చేసుకొని వాటిలో మీకు 2 డిఫరెంట్ నోడ్స్‌ని కాన్ఫిగర్ చేస్తాడు. సో ఎప్పుడైతే మీరు డొమైన్‌కి కనెక్ట్ అవుతారో, కనెక్ట్ అవుతున్నప్పుడల్లా ఈ 2 నోడ్స్‌లోకి సంబంధించిన ఐపీ అడ్రెస్ రిటర్న్ చేస్తాడు. ఇందులో ఏదో ఒక ఐపీకి మీ బ్రౌజర్ కనెక్ట్ అయ్యి మీకు లోడ్ బ్యాలెన్సర్ వెనకాల ఉన్నటువంటి సర్వర్స్‌కి అయితే కనెక్ట్ అవుతారు. అయితే ఎవ్రీ టైమ్ మీరు లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసేటప్పుడు మీకు 2 టైప్స్ ఆఫ్ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మీకు ఇంటర్నెట్ ఫేసింగా ఆర్ ఇంటర్నల్ ఫేసింగా. ఇంటర్నెట్ ఫేసింగ్ అంటే మీకు బయట నుంచి ఎవరైనా లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ అవ్వగలుగుతారండి. ఇంటర్నల్ ఫేసింగ్ అంటే ఏంటంటే ఓన్లీ వితిన్ వీపీసీ అండి. వీపీసీ లోపల మీరు అగైన్ మీరు లోడ్ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి అనుకుంటే ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ కూడా తీసుకుంటారు. ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ కూడా మీకు 2 నోడ్స్ అనేవి వస్తాయి. వాటికి కూడా 2 ఐపీస్ అయితే ఉంటాయి. కాకపోతే మీకు ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్‌కి వచ్చేసి ప్రైవేట్ ఐపీస్ వస్తాయండి. ఇంటర్నెట్ ఫేసింగ్ వచ్చేసి పబ్లిక్ ఐపీస్ అనేవి వస్తాయన్నమాట. ఇట్లా 2 డిఫరెంట్ ఐపీస్ అనేటివి మీరు ఇంటర్నల్ తీసుకున్నా, ఇంటర్నెట్‌లో తీసుకున్నా కూడా మీకు డిఫరెంట్‌గా వస్తాయి. సో బయట నుంచి వచ్చేవన్నీ కూడా మీకు ఉన్నటువంటి వెబ్ టైర్‌ని మీకు స్కేల్ చేస్తూ ఉంటాయండి. ఆర్ మీకు ఇక్కడ లోడ్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. అండ్ వన్స్ ఈ టైర్ నుంచి లోపలికొస్తే ఇక్కడ మీకు అప్లికేషన్ టైర్ ఉంటది కదండీ! సో అప్లికేషన్ టైర్ కింద ఉన్నటువంటి సర్వర్స్‌లో మీకు లోడ్ బ్యాలెన్స్ అయితే చేస్తూ ఉంటది. ద ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్. సో మోస్ట్‌లీ మీకు ఇంటర్నల్‌గా కూడా లోడ్ బ్యాలెన్సింగ్ కావాలి అనుకుంటే మీరు ఇంటర్నల్‌గా కూడా మీరు ఇట్లా డిఫరెంట్ లోడ్ బ్యాలెన్సెస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ వాటి కనెక్టివిటీ కూడా మీరు మెయింటైన్ చేసుకోవచ్చండి. ఇట్లా మీకు లోడ్ బ్యాలెన్స్ కింద ఈసీ2స్ ఉంటాయి. అండ్ ఈసీ2స్ కింద మీకు డిఫరెంట్ వేరే టైప్స్ కూడా మీరు కనెక్ట్ అవుతూ ఉండొచ్చు. సో అండ్ ఒకసారి 3 టైర్ ఆర్కిటెక్చర్ తీసుకోండి. మనం ఇప్పుడు 2 టైర్ ఆర్కిటెక్చర్ చూసాం కదా! సో 3 టైర్ ఆర్కిటెక్చర్ కూడా మీరు చెక్ చేసినా సో అగైన్ ఇక్కడ కూడా 2 డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ వస్తాయి. మినిమమ్ 2 అవైలబిలిటీ జోన్స్ ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేసుకోవాలి. వెబ్ టైర్ ఉంది, అప్లికేషన్ టైర్ ఉంది అండ్ డీబీ టైర్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుందండి. సో వెబ్ టైర్‌లో వచ్చేసి ఎప్పుడు మీరు ఆర్కిటెక్చర్ డిజైన్ చేస్తున్నా మీకు వెబ్ టైర్‌లో ఎప్పుడు కూడా లోడ్ బ్యాలెన్సర్స్ మాత్రమే ఉంటాయి. సో మీకు ఆ లోడ్ బ్యాలెన్సర్స్ కింద ఆటో స్కేలింగ్‌లో ఈసీ2 ఇన్‌స్టాన్సెస్ మీరు మెయింటైన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ ఆటో స్కేలింగ్ ఏదైతే ఉందో ఇది మీకు టార్గెట్ ఆఫ్ ద లోడ్ బ్యాలెన్సర్ అండి మీకు. ఇది ఒక టార్గెట్ గ్రూప్ ఉంటది. ఈ టార్గెట్ గ్రూప్‌ని మీరు లోడ్ బ్యాలెన్సింగ్ కింద యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మీరు ఒక లోడ్ బ్యాలెన్సర్ కింద మల్టిపుల్ టార్గెట్ గ్రూప్స్ అనేవి కూడా మీరు పెట్టుకోవచ్చండి. బట్ ఒకటే రెస్ట్రిక్షన్ ఏంటంటే ఎవ్రీ టార్గెట్ గ్రూప్‌కి కూడా మీరు లోడ్ బ్యాలెన్సర్‌లో డిఫరెంట్ పోర్ట్ నంబర్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోర్ట్ నంబర్ 80 ఇచ్చారనుకో వేరొక టార్గెట్ గ్రూప్ యాడ్ చేసేటప్పుడు దానికి మీరు 81 గాని, 82 గాని బేస్డ్ ఆన్ మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు డిఫరెంట్ పోర్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. అట్లా ఎవ్రీ లిజనర్ కింద బేసికల్లీ ఈ పోర్ట్ నంబర్స్ మనం ఏమంటాం అంటే లిజనర్ అని చెప్పేసి కాల్ చేస్తామండి. ఈ లిజనర్స్ కింద మాకు ఒక్కొక్క టార్గెట్ గ్రూప్‌ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. అది కూడా మనకైతే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ పర్టిక్యులర్ టు ఏఎల్‌బికి వచ్చేసి మీరు డిఫరెంట్ టార్గెట్ గ్రూప్స్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ రూల్స్ బట్టి కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి. అండ్ ఇది మీకు వెబ్ టైర్‌లో అండి. వెబ్ టైర్‌లో వచ్చేసి మీరు అగైన్ ఇక్కడ మీకు ఆటో స్కేలింగ్‌లోనే మనం ఈసీ2 ఇన్‌స్టాన్సెస్ క్రియేట్ చేస్తున్నాం కదా! పబ్లిక్ సబ్‌నెట్‌లోనే. ఇట్లా కాకుండా మీరు ఈ సబ్‌నెట్స్‌లో కాకుండా ప్రైవేట్ సబ్‌నెట్‌లో కూడా వెబ్ టైర్‌ని మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చండి. ఈసీ2 ఇన్‌స్టాన్సెస్ ఆటో స్కేలింగ్. సో ఈ సర్వర్స్ ఏవి కూడా డైరెక్ట్‌గా ఔట్‌సైడ్ వాళ్ళకైతే యాక్సెస్ కావు. అగైన్ ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మీరు వీటికి పబ్లిక్ ఐపీ లేకుండా ఓన్లీ ప్రైవేట్ ఐపీతో క్రియేట్ చేసినా ఆర్ ఎల్స్ దీనిపైన ఉన్న సెక్యూరిటీ గ్రూప్స్ ఓన్లీ ఈబీఎస్, ఈఎల్‌బి నుంచి వచ్చినప్పుడు మాత్రమే నెట్వర్కింగ్ అలౌ చేసేలాగా కూడా మీరు కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చండి. సో వీటి నుంచి వచ్చినప్పుడు మాత్రం రిక్వెస్ట్ అయితే అలౌ చేస్తది. లేదు ఎందుకు అనుకుంటే మీరు అప్లికేషన్ టైర్‌లోనే ఆర్ ఎల్స్ ప్రైవేట్ సబ్‌నెట్‌లోనే ఈ గ్రూప్‌ని కూడా ఇక్కడ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. దెన్ అప్లికేషన్ టైర్‌లో కూడా మీరు లోడ్ బ్యాలెన్సర్ సెటప్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఆటో స్కేలింగ్ గ్రూప్ మీరు పెట్టుకోవచ్చు. దెన్ డేటాబేస్ తీసుకోవచ్చు. మీరు ఇక్కడ చెక్ చేస్తే గనుక మీకు ప్రైమరీ డేటాబేస్ అండ్ స్టాండ్ బై డేటాబేస్ అండి. మీరు చెక్ చేస్తే కంప్లీట్‌గా కూడా మొత్తం ఆర్కిటెక్చర్ అంతా కూడా హైలీ అవైలబుల్ ఆర్కిటెక్చర్ అండి. మీకు ఒకవేళ ఎక్కడైనా ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో ఎప్పుడైనా లోడ్ పెరుగుతున్నప్పుడు ఇన్‌స్టాన్సెస్ పెరుగుతాయి. లోడ్ తగ్గుతున్నప్పుడు ఇన్‌స్టాన్సెస్ తగ్గుతాయి. అప్లికేషన్ టైర్‌లో కూడా లోడ్ పెరుగుతున్నప్పుడు ఇన్‌స్టాన్సెస్ పెరుగుతాయి, తగ్గుతూ ఉంటాయి. సో కాబట్టి మీకు ఎప్పుడు కూడా కెపాసిటీ ఇష్యూ అనేటువంటిది రాదు. అన్‌లెస్ మీరు మాక్సిమం రీచ్ అయిపోతేనే తప్ప. అగైన్ డీబీస్ కూడా వచ్చినారండి. ఇక్కడ మీకు ప్రైమరీ డౌన్ అయితే సెకండరీ ఉంది. సెకండరీ డౌన్ అయితే ప్రైమరీ ఉంది.
సో ఇట్లా ఏంటంటే మొత్తం కంప్లీట్‌గా ఉన్నటువంటి 3 టైర్స్ కూడా హైలీ అవైలబుల్‌గానైతే మనం కాన్ఫిగర్ చేస్తున్నాం యూజింగ్ ద లోడ్ బ్యాలెన్సర్ అండ్ మీకు ఆటో స్కేలింగ్ గ్రూప్స్ తోటైతే మనం కాన్ఫిగర్ అయితే చేసుకోవచ్చు. ఇట్లా హై అవైలబిలిటీ కావాలన్నప్పుడల్లా మీరు ఆటో స్కేలింగ్ అండ్ లోడ్ బ్యాలెన్సర్ సెటప్ చేసుకుంటూ ఉంటారండి. డిజాస్టర్ రికవరీ కావాలనుకున్నప్పుడు అప్పుడు సెకండ్ రీజియన్‌లో కూడా చేసుకుంటారు. బట్ హై అవైలబిలిటీ అని మాట్లాడుతున్నారు అంటే ఓన్లీ బిట్వీన్ ద డిఫరెంట్ ఏజెస్ మాత్రమే మీకు ఉంటూ ఉంటుందండి. సో ఎండ్ యూజర్స్ కనెక్ట్ అవుతున్నప్పుడు లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ అవుతారు. లోడ్ బ్యాలెన్సర్ నుంచి EC2s కనెక్ట్ అవుతారు. దెన్ EC2s వచ్చేసి మీకు దీని కింద ఉన్నటువంటి అప్లికేషన్ టైర్ లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ అవుతారు. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ వచ్చి దాని కింద ఉన్న EC2sకి అవుతది. ఇక్కడ EC2s నుంచి మీరు ఫైనల్‌గా కూడా డేటాబేస్‌కి కనెక్ట్ అవుతారు. అండ్ రెస్పాన్స్ అనేటువంటిది ఆ విధంగా మీకు కనెక్ట్ అవుతూ కూడా ఉంటుందండి. సో ఈ వేస్‌లో మీకు ఆర్కిటెక్చర్స్ అయితే ఉంటూ ఉంటాయి. సో ఒకసారి వీటిపైన మనం డెమో చేద్దామండి. అండ్ దీనిపైన వచ్చేసి మీకు ఒక ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. మొత్తం ఆటో స్కేలింగ్ యూజ్ చేసుకొని, ఆర్‌డిఎస్ యూజ్ చేసుకొని. సో వీటిపైన మనం మీకు ఆ ప్రాజెక్ట్‌లో అనేది క్లియర్‌గా ఉంటుంది. బట్ ఇవాళ వచ్చేసి మనం మాన్యుయల్‌గా ఎట్లనైతే లోడ్ బ్యాలెన్సెస్ క్రియేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం చెక్ చేస్తాం. టార్గెట్ గ్రూప్ ఈస్ ఫర్ లోడ్ బ్యాలెన్సర్ అండి ధరణి గారు. ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో మీరు ఏం డిఫైన్ చేస్తారంటే ఎన్ని స్కేల్ అవుట్ అవ్వాలి, ఎన్ని స్కేల్ ఇన్ అవ్వాలని డిఫైన్ చేస్తారు. టార్గెట్ గ్రూప్ ఈస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ EC2 ఇన్స్టెన్సెస్ అండి. మొత్తం అవన్నీ కూడా మీకు లోడ్ బ్యాలెన్సర్ కింద టార్గెట్‌గా అయితే ఉంటాయి. మీరు ఒక ఆటో స్కేలింగ్ గ్రూప్‌ని తీసుకెళ్ళి ఒక టార్గెట్ కింద మీరు పెట్టుకోవచ్చండి. సో ఆటో స్కేలింగ్‌లో ఏవైతే ఇన్స్టెన్సెస్ వస్తూ ఉంటారో అవన్నీ కూడా సేమ్ టార్గెట్ గ్రూప్ కింద వస్తాయి కాబట్టి వాటన్నిటిని తీసుకెళ్ళి EC2 కింద మీకు లోడ్ బ్యాలెన్సర్ కింద అటాచ్ అయిపోతూ ఉంటాయి. గేట్‌వే లోడ్ బ్యాలెన్సర్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయను శ్రీను గారు. నేను ఆల్రెడీ చెప్పాను. వాట్ ఈస్ దిస్? సో ఏమైనా క్వెషన్స్ ఉంటే మీరు చెప్పండి శివ గారు. సార్ క్వెషన్స్ తీసుకొని నేను మళ్ళీ ఒకసారి లోడ్ బ్యాలెన్స్ NLB అండ్ ALB గురించి స్పెసిఫిక్‌గా మాట్లాడదామండి. Yeah, చెప్పండి yes, శివ గారు. Rakesh. Yeah, we are having different layers, right? In this layer, how can we get to know which layer లో మనము స్కేల్ అవుట్ అనేది చేయాలని? అంటే ఇప్పుడు వెబ్ టైర్‌లో చేయాలనా? లేకపోతే అప్లికేషన్ టైర్‌లో చేయాలనా? DB లేయర్‌లో చేయాలనా? అనేది ఎలా తెలుస్తదండి? మీకు వెబ్ టైర్‌లో ఉన్న సర్వర్స్‌కి ఆటో స్కేలింగ్ కావాలనుకుంటే వెబ్ టైర్ స్కేలింగ్ చేసుకుంటారు. అప్లికేషన్ టైర్ కూడా స్కేలింగ్ కావాలనుకుంటే అప్లికేషన్ టైర్‌లో చేసుకుంటారు. ఇది బేస్డ్ ఆన్ మీకు కరెక్ట్. వచ్చేటువంటి లోడ్‌ని బట్టి, మీ ప్రాజెక్ట్‌ని ఓకే. బట్టి, మీ బడ్జెట్‌ని బట్టి, మీకున్న కన్‌స్ట్రెయింట్స్‌ని బట్టి ఇదంతా కూడా డిఫైన్ అవుతూ ఉంటది. బట్ అన్ని లేయర్స్‌లో కూడా మీరు స్కేలింగ్ అనేటువంటిది చేసుకోవచ్చు. ఎక్సెప్ట్ ద DB లేయర్. ఎందుకంటే DB లేయర్‌లో మీకు స్కేలింగ్ అలౌ చేయదు. ఎక్సెప్ట్ ద యెస్. హై అవైలబిలిటీ వాల్యూమ్. కోసం మాత్రం అలౌ చేస్తూ ఉంటది. బట్ అరోరాలో వచ్చేసి మీకు రీడ్ స్కేలింగ్ కూడా ఉంటుంది. సో ఆ ఒక్కటి డిఫరెన్స్ తప్ప DB లేయర్‌లో మీకు నార్మల్ స్కేలింగ్ అనేటువంటిది ఉండదు. ఓకే. థాంక్ యూ. సుధీర్ గారు, డస్ దోస్ నోడ్స్ ఇన్ అవైలబుల్ జోన్స్ విజిబుల్ యాస్ EC2 ఇన్స్టెన్సెస్? నో, ఉండవండి. మీకు అవి కనిపించవు. అవి EC2 ఇన్స్టెన్సెస్ కాదు. బ్యాక్ ఎండ్‌లో వాడు ఏవో సర్వర్స్ మీకు మెయింటైన్ చేస్తారు లోడ్ బ్యాలెన్సర్ కిందకి. అవి మనకు కనిపించవు. అవి AWS వాడే మెయింటైన్ చేస్తూ ఉంటాడండి. సో ఒకసారి ALB అండ్ NLB గురించి కూడా చూద్దాం. అండ్ వీటి తర్వాత వీటిపైన ఉన్న కీ పాయింట్స్ కూడా మనం చెక్ చేద్దామండి. ఆటో స్కేలింగ్ ఇన్స్టెన్సెస్ మీకు ఏ సబ్‌నెట్స్‌లో కాన్ఫిగర్ అవ్వాలి, లేకపోతే ఏ అవైలబిలిటీ జోన్స్‌లో క్రియేట్ అవ్వాలి అనేటువంటిది మీరు ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చండి. ఆటో స్కేలింగ్ గ్రూప్ నుంచి చేసినప్పుడు అక్కడ మనం చేసుకుందాం. సో అవి మీకు డిఫరెంట్ అవైలబిలిటీ జోన్ సబ్‌నెట్స్‌లో క్రియేట్ అవ్వాలా, సేమ్ అవైలబిలిటీ జోన్ సబ్‌నెట్స్‌లో క్రియేట్ అవ్వాలనేటువంటిది మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. 2 వేస్ పాసిబులేనండి ఇక్కడ. సో లెట్ అస్ అస్యూమ్ మన దగ్గర 2 వెబ్‌సైట్స్ ఉన్నాయండి. ఒకటొచ్చేసి xyz.com, సెకండ్ వన్ వచ్చేసి abc.com. సేమ్ దీనిపైన మనం డెమో చేస్తాం. ఇదే మీరు క్లాసిక్ లోడ్ బ్యాలెన్స్‌లో ఎగ్జాంపుల్‌గా తీసుకుంటేనండి, మీకు 2 డొమైన్స్ ఉన్నాయి కాబట్టి 2 డొమైన్స్‌కి కూడా మీకు 2 డిఫరెంట్ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సెస్ అవసరమవుతాయి. ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్‌లో మీకు క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ కింద ఒక ఆటో స్కేలింగ్ గ్రూప్‌ని మనం డైరెక్ట్‌గా అటాచ్ చేయలేమండి. సో ఇక్కడ ఏంటంటే మీకు ప్లెయిన్‌గా కూడా ఒక్కొక్క EC2 ఇన్స్టెన్స్‌ని మాత్రమే మీరు టార్గెట్ కింద యాడ్ చేసుకోగలుగుతారు. అంటే ఒకసారి మీరు ఇక్కడ అండర్‌స్టాండ్ చేసుకోండి. లెట్స్ సే ఈ పర్టిక్యులర్ ఇన్స్టెన్స్ మీకు రిమూవ్ అయిపోయిందండి. స్కేల్ ఇన్ అయ్యి. దెన్ ఈ ఇన్స్టెన్స్ కూడా రిమూవ్ అయిపోయింది. కొత్తగా 2 EC2 ఇన్స్టెన్సెస్ మీకు మళ్ళీ లాంచ్ అయ్యాయి. స్కేల్ అవుట్‌లో భాగంగా 2 EC2 ఇన్స్టెన్సెస్ లాంచ్ అయ్యాయి. కానీ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అయితే మీరు ఏం చేయాలంటేనండి ఇక్కడ అగైన్ ఈ 2 EC2 ఇన్స్టెన్సెస్‌ని కూడా
మీరు మాన్యువల్గా వచ్చి ఈ లోడ్ బ్యాలెన్సర్ కింద మీరు టార్గెట్ కింద యాడ్ చేయాలి. ఎందుకంటే మీకు ఇక్కడ టార్గెట్ గ్రూప్ సపోర్ట్ లేదు కాబట్టి మీరు ఇన్స్టెన్సెస్ అన్ని కూడా ఈవెన్ అవి ఆటో స్కేలింగ్ గ్రూప్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా ఎప్పుడెప్పుడైతే కొత్త ఇన్స్టెన్సెస్ లాంచ్ అవుతాయో లాంచ్ అయినప్పుడల్లా కూడా మీరు మాన్యువల్గా మీరు ఇక్కడ సర్వర్స్ అనేవి అటాచ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ కింద. ఇదే మీకు ఎన్ఎల్బి కానీ ఏఎల్బి కానీ అయితే ఇట్లా ఉండదండి. ఆటోమేటిక్ గా మీకు లోడ్ బ్యాలెన్సర్స్ కింద ఉన్నటువంటి ఆటో స్కేలింగ్ గ్రూప్ లో ఏవైతే AC2s లాంచ్ అవుతాయో ఒక 10 లాంచ్ అవనివ్వండి, ఒక 5 రిమూవ్ అయిపోనివ్వండి, ఏ కేసు అయినా సరే మీకు అవన్నీ ఆటోమేటిక్ గా లోడ్ బ్యాలెన్సర్ కింద నుంచి టార్గెట్స్ గా రిమూవ్ అయిపోవడం లేదంటే టార్గెట్స్ గా అటాచ్ అవడం ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా మీకు జరుగుతూ ఉంటాయి ఇన్ ఎన్ఎల్బి అండ్ ఏఎల్బి అండ్. బట్ సిఎల్బిలో వచ్చేసరికి మీకు ఇట్లా జరగదు. మీరు ఈ టార్గెట్స్ అన్ని కూడా మాన్యువల్ గానే మీరు యాడ్ చేసుకుంటారు అనమాట. సేమ్ ఏబీసీలో కూడా మీరు చెక్ చేస్తానండి. ఏబీసీలో డిఫరెంట్ సిఎల్బి తీసుకుంటారు. ఇక్కడ కూడా మీకు టార్గెట్స్ అనేవి అట్లనే యాడ్ చేసుకుంటారండి. ఇక్కడ ఏంటంటే మనం ఒక్కొక్క 2 లోడ్ బ్యాలెన్సెస్ ఎందుకు తెచ్చుకున్నాం అంటేనండి, మీకు బేసికల్లీ ఇక్కడ హెచ్డిటిపిఎస్ అనేటువంటిది కావాలి అని అంటే మనకి ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఆర్ టీఎల్ఎస్ సర్టిఫికేట్ అనేవి మనకు కావాల్సి వస్తుంది అనమాట. సిఎల్బి వచ్చేసి ఒక్కొక్క లోడ్ బ్యాలెన్సర్ కూడా ఓన్లీ ఒక్కొక్క ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ని మనకు సపోర్ట్ చేస్తుందండి. సో దట్ అందు గురించే మీకు 2 ఎస్ఎస్ఎల్స్ కావాలి కాబట్టి 2 లోడ్ బ్యాలెన్సెస్ అనేవి మీరు క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు అగైన్ ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేటువంటిది కూడా సపోర్ట్ చేయదు కాబట్టి మీకు ఇది ప్రాబ్లం గానైతే ఉంటుంది. సేమ్ ఇదే కాన్సెప్ట్ మీరు ఏం చేస్తారంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ లో చెక్ చేద్దాం. సేమ్ xyz.com తీసుకోండి, abc.com తీసుకోండి. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ ఒకటి పెట్టుకుంటే ఒక లోడ్ బ్యాలెన్స్ సరిపోతుంది మీకు వీటిని హ్యాండిల్ చేయడానికి. కానీ xyz.com లో ఉండేటువంటి సర్వర్స్ వేరు, abc.com లో ఉండేటువంటి సర్వర్స్ వేరు కాబట్టి xyz.com వచ్చేసి మనం ఒక సెపరేట్ అవైలబిలిటీ సెపరేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ మెయింటైన్ చేస్తాం. సేమ్ abc.com కూడా సెపరేట్ గా ఉన్నటువంటి ఆటో స్కేలింగ్ గ్రూప్ ని మెయింటైన్ చేస్తాం అనమాట. అయితే మీకు ఇక్కడ చెక్ చేయండి, xyz.com అనేటువంటి డొమైన్ మీకు సేమ్ లోడ్ బ్యాలెన్సర్ కి పాయింట్ అవుట్ అయ్యింది, abc.com కూడా సేమ్ డొమైన్ కి పాయింట్ అవుట్ అయ్యింది. కానీ మనం ఎక్కడ డిఫరెన్షియేట్ చేస్తామంటేనండి, ఇక్కడ మీకు రూల్స్ అనేవి ఎడిషనల్ గా వస్తాయి. క్లాసిక్ లోడ్ బ్యాలెన్స్ లో మీకు రూల్స్ అనేవి ఉండవండి. ఈ రూల్స్ లో మీరు ఏం చెప్తారంటే xyz.com నుంచి నన్ను కాల్ చేస్తే నన్ను టార్గెట్ 1 కి ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడు abc.com నుంచి కాల్ చేస్తే abc.com టార్గెట్ గ్రూప్ కి నన్ను పాయింట్ చేయండి అనేటువంటి రూల్స్ అనేవి మనం ఇక్కడ డిఫైన్ చేసుకుంటామండి. సో దీన్నే మీరు ఏమంటారంటే హోస్ట్ నేమ్ అని చెప్పేసి కాల్ చేస్తారండి. వచ్చేటువంటి హోస్ట్ ని బట్టి కూడా మీకు కింద ఉన్నటువంటి టార్గెట్ గ్రూప్ కనెక్టివిటీ అంతా కూడా అప్లికేషన్ గ్రూప్ మీకు చేస్తూ ఉంటుందండి. సో అందు గురించి ఇక్కడ చూడండి టార్గెట్ గ్రూప్ అంటున్నాం కాబట్టి ఈ టార్గెట్ గ్రూప్ కింద మీకు ఆటో స్కేలింగ్ గ్రూప్ ఉండొచ్చండి, లేదంటే మీకు డైరెక్ట్ గా ఒక EC2 ఇన్స్టెన్స్ ప్లెయిన్ సింగిల్ EC2 ఇన్స్టెన్సెస్ కూడా స్టాండ్ అలోన్ EC2s కూడా మీకు ఉండొచ్చు అనమాట. సో ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది జస్ట్ ఫర్ కాన్సెప్చువల్ గా చెప్తున్నాను కానీ ఆటో స్కేలింగ్ గ్రూప్ ని మీరు యాడ్ చేసుకోవచ్చు యాజ్ ఏ టార్గెట్ కింద, లేదంటే సింగిల్ EC2 ఇన్స్టెన్సెస్ కూడా మీరు టార్గెట్స్ కింద యాడ్ చేసుకోవచ్చు అండి. లోడ్ బ్యాలెన్సర్ కింద ఏముంటది అంటే టార్గెట్ గ్రూప్ మాత్రమే పాయింట్ అయి ఉంటుంది. రూల్స్ లో మీరు ఏం డిఫైన్ చేస్తారంటేనండి, ఏ రూల్ మ్యాచ్ అయినప్పుడు ఏ టార్గెట్ గ్రూప్ కి మీకు ఫార్వర్డ్ చేయాలి ఆ రిక్వెస్ట్ అనేటువంటి దాన్ని బేస్ చేసుకుని మన రిక్వెస్ట్ అన్ని కూడా రూల్స్ అన్ని కూడా మనకి డిఫైన్ అవుతూ కూడా ఉంటాయి. మీకు రూల్స్ అన్నినండి ఓన్లీ కూడా అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ లో మాత్రమే మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఈవెన్ ఎన్ఎల్బిలో కూడా మీకు రూల్స్ అనేవి ఉండవు. ఇంతగా డిఫరెంట్ టార్గెట్ గ్రూప్స్ అని ఇవన్నీ కూడా మీకు అక్కడ సపోర్ట్ చేయదు. ఎన్ఎల్బిలో కూడా చూద్దాం ఎందుకని మీకు అట్లా డిఫరెన్సియేషన్ ఉంది అండ్ ఏఎల్బికి ఎన్ఎల్బికి వచ్చేసి అనేటువంటి కూడా మనం చెక్ చేద్దామండి. సో అవైలబుల్ గా ఉన్నటువంటి డిఫరెంట్ రూల్స్ ఏంటి, అక్కడ ఎన్ఎల్బిలో లేనటువంటి డిఫరెంట్ రూల్స్ అన్ని కూడా ఏంటి అనేటువంటి కూడా ఒకసారి చూద్దాం. బట్ జనరిక్ గా చూస్తే కనుక మీకు ప్రీవియస్ గా $40 అయ్యేటువంటి కాస్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు $20 కాస్ట్ అవుతుంది. ఎందుకంటే మీరు ఒకటే లోడ్ బ్యాలెన్సర్ యూస్ చేస్తున్నారు కాబట్టి. ఎస్ఎస్ఎల్స్ వచ్చేసి మల్టిపుల్ ఎస్ఎస్ఎల్ సపోర్ట్ చేస్తుందండి. సో అట్లా మీకు ఇక్కడైతే మీకు యాడ్ ఆన్ కింద అయితే ఉంటుంది. ఒకసారి మనం ఏఎల్బికి సంబంధించిన కీ పాయింట్స్ అయితే చూద్దామండి. లోడ్ బ్యాలెన్సర్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ వచ్చేసి మీకు లేయర్ 7 లోడ్ బ్యాలెన్సర్ అండి. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ అంటున్నాడు కాబట్టి ఇది ఓన్లీ మీకు అప్లికేషన్ లేయర్ లో మాత్రమే ఉంటుంది. అందు గురించే లేయర్ 7 అయితే కాల్ చేస్తామన్నా. ఇది మీకు ఓన్లీ కూడా HTTP అండ్ HTTPS ప్రోటోకాల్స్ మీద మాత్రమే మీకు వర్క్ అవుతూ ఉంటుంది. మీకు లేయర్ 7 ప్రోటోకాల్స్ కాకుండా మీకు SMTP అని కానీ SSH అని కానీ ఆర్ గేమింగ్ ప్రోటోకాల్స్ కానీ UDP ప్రోటోకాల్స్ కానీ ఇవేవి మీకు వచ్చినా ఇవి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ మీకు సపోర్ట్ అయితే చేయదండి. ఓన్లీ HTTPకి అండ్ HTTPSకి మాత్రమే ఆర్ ఎల్స్ రిలేటివ్ వాటికి మాత్రమే మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప వీటికి మీకు సపోర్ట్ చేయదు. సో డైరెక్ట్ గా మీకు TCP ప్రోటోకాల్ కానీ ఆర్ ఎల్స్ UDP కానీ TLS కానీ ఇవేవి కూడా మీకు ఇక్కడ సపోర్ట్ చేయదు. UDP ఇవన్నీ మీకు సపోర్ట్ చేయదండి. అయితే మీకు లేయర్ 7లో ఏమేమి రూల్స్ సపోర్ట్ చేస్తుంది అని అంటే మీకు బేస్డ్ ఆన్ కంటెంట్ టైప్ అండి ఆర్ బేస్డ్ ఆన్ కుకీస్ మీ బ్రౌజర్లో సెట్ చేసుకునే కుకీస్ ఉంటాయి ఆర్ బేస్డ్ ఆన్ ద కస్టమ్ హెడర్స్ అండి లేదా యూజర్ లొకేషన్ ఆర్ ద అప్లికేషన్ బిహేవియర్
వీటన్నిటిని బేస్ చేసుకొని కూడా మీకు రూల్స్ అనేవి అయితే మీరు డిఫైన్ చేసుకోవచ్చు ఆన్ ద లేయర్ 7 పార్ట్ అండి. మీకు లేయర్ 7లో వచ్చేసి హెచ్‌టిటిపిఎస్ డైరెక్ట్‌గా సపోర్ట్ చేస్తుంది. సో క్లౌడ్ ఫ్రంట్‌లో ఎట్లానైతే మీరు హెచ్‌టిటిపిఎస్ అనేటువంటి సెటప్ చేసుకున్నారో సేమ్ అట్లా లోడ్ బ్యాలెన్సర్‌లో కూడా మనం హెచ్‌టిటిపిఎస్ అయితే సెటప్ చేసుకోవచ్చు. దీనిపైన కూడా మనం చెక్ చేస్తామండి. సో హెచ్‌టిటిపిఎస్ యూజ్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు ఏసీఎంలో వచ్చేటువంటి ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ మనం ఇక్కడ యూజ్ చేసుకోవాల్సిన నీడ్ అయితే ఉంటుందండి. సో అందు గురించి ఏసీఎం అనేటువంటిది కూడా మనకి ఇక్కడ అవసరం ఉంటుంది. అండ్ మీరు స్పీడ్‌లో కంపారిజన్ చేస్తే ఏఎల్‌బి మనకి ఎక్కువ స్పీడ్‌గా వర్క్ అవుతుందా? లేకపోతే ఎన్ఎల్‌బి ఎక్కువ స్పీడ్‌గా వర్క్ అవుతుంది అనుకుంటే ఏఎల్‌బి అనేటువంటిది ఎన్ఎల్‌బి మీద కంపేర్ చేస్తే స్లోగా ఉంటుంది. ఏఎల్‌బి ఇట్‌సెల్ఫ్ మీకు ఫాస్ట్‌గా ఉంటుంది. బట్ ఎన్ఎల్‌బితో కంపేర్ చేస్తే మీకు కొంచెం స్లోగానైతే ఉంటుంది. ఎందుకని డిఫరెన్స్ కూడా ఉందంటేనండి మీకు 7th లేయర్, 6th లేయర్, 5th లేయర్, 4th లేయర్ ఉంది. మీకు ఏఎల్‌బితో కనెక్ట్ అవుతున్నప్పుడు లేయర్ 7లో కనెక్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తది. ఇది ఏఎల్‌బి చేసినప్పుడు. కానీ ఎన్ఎల్‌బి యూజ్ చేసినప్పుడు మీకు డైరెక్ట్‌గా కూడా ఎన్ఎల్‌బి లేయర్ 4లో కనెక్ట్ అవుతది కాబట్టి ఈ లేయర్స్‌కి కూడా మీరు కనెక్ట్ అవ్వరు కాబట్టి మీకు ఎన్ఎల్‌బి అనేటువంటిది కొంచెం ఫాస్ట్‌గా కూడా ఉంటుంది. ఈవెన్ ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్‌లో కూడానండి మీరు ఎన్ఎల్‌బి గురించి కనుక మాట్లాడుతున్నారు అనంటే అక్కడ మీకు హై లెవెల్ ఆఫ్ కనెక్షన్స్ మీకు మిలియన్స్ ఆఫ్ కనెక్షన్స్ పర్ సెకండ్ అనేటువంటిది మీకు ఎన్ఎల్‌బి యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఎప్పుడైతే మీకు మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్స్ అని మాట్లాడుతున్నాడో అప్పుడు మీరు ఎన్ఎల్‌బినే చూస్ చేసుకోవాలండి. మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ కాకుండా నార్మల్ లోడ్ బ్యాలెన్సింగ్ గాని ఆర్ ఎల్స్ మీరు హెడర్ బేస్డ్ గాని ఆర్ మీరు హోస్ట్ నేమ్ బేస్డ్‌గా గాని రూల్స్ మీరు డిఫైన్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు మీరు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్‌ని మీరు చూసుకుంటూ ఉంటారండి. అగైన్ మీకు లోడ్ బ్యాలెన్సర్ కింద హెల్త్ చెక్స్ కూడా ఉంటాయండి. హెల్త్ చెక్స్ ఏం చేస్తాయంటే ఈ లోడ్ బ్యాలెన్సర్ కింద ఏవైతే EC2 ఇన్స్టెన్సెస్ ఉంటాయో EC2 ఇన్స్టెన్సెస్ మీకు హెల్తీగా రెస్పాండ్ అవుతున్నాయా లేదా? హెల్తీగా రెస్పాండ్ అవ్వకపోతే వాటిని మీకు రిమూవ్ చేసేస్తారండి ఇక్కడి నుంచి కూడా. వాటికి రిక్వెస్ట్ అనేవి ఫార్వర్డ్ చేయడు. ఏవైతే మీకు వర్క్ చేస్తూ ఉన్నాయో వాటికి మాత్రం రిక్వెస్ట్ అనేది మీకు ఫార్వర్డ్ చేస్తూ ఉంటాడు ఇన్ ద లోడ్ బ్యాలెన్సర్స్ అన్నమాట. సో అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ మీరు మెయిన్‌గా మాట్లాడాల్సింది దేని గురించి అంటేనండి రూల్స్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే వన్స్ లోడ్ బ్యాలెన్సర్ దగ్గర రిక్వెస్ట్ వచ్చిన తర్వాత అక్కడ మీరు యాడ్ చేసేటువంటి రూల్స్‌ని బేస్ చేసుకొని మాత్రమే కింద ఉన్నటువంటి టార్గెట్స్‌ని మీకు రీచ్ ఔట్ అవుతూ కూడా ఉంటుందండి. అక్కడ ఉన్నటువంటి రూల్స్ అన్నీ కూడానండి మీకు ఒక ప్రయారిటీ ఆర్డర్ అనేటువంటిది ఉంటుందండి. అక్కడ మీకు ఒక నంబర్ అనేటువంటిది అసైన్ చేస్తారండి. మీకు అసైన్ చేసిన నంబర్ బట్టి లోయర్ నంబర్ ఏదైతే ఉందో దానికి మీకు ఎక్కువ ప్రయారిటీ అనేటువంటిది ఉంటుంది. సో ఫస్ట్ ఆ రూల్స్ వాలిడేట్ అయ్యి తర్వాత ఆ రూల్స్ మ్యాచ్ అవ్వకపోతే లాస్ట్‌గా మీకు ఏమొస్తదంటేనండి డిఫాల్ట్ రూల్ అనేటువంటిది ఒకటి ఉంటుందన్నమాట. సో ఏ రూల్ కూడా మ్యాచ్ అవ్వనప్పుడు డిఫాల్ట్‌గా ఉండేటువంటి రూల్‌కి మ్యాచ్ అవుతుంది. అండ్ ఆ డిఫాల్ట్ రూల్‌లో మీరు ఒక టార్గెట్ గ్రూప్‌కి పాయింట్ చేస్తారు. ఆ టార్గెట్ గ్రూప్‌లో ఉన్నటువంటి EC2 ఇన్స్టెన్స్‌కి మీకు కనెక్టివిటీ అనేటువంటిది వస్తుందండి ఫర్ ద అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అన్నమాట. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ డిఫరెంట్ రూల్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవచ్చు అంటేనండి మీరు హెడర్ బేస్డ్ రూల్స్ సెటప్ చేసుకోవచ్చు. ఆర్ రిక్వెస్ట్ బేస్డ్. రిక్వెస్ట్ బేస్డ్ అంటే మనకి గెట్ రిక్వెస్ట్ అని, పోస్ట్ రిక్వెస్ట్ అని, పుట్ రిక్వెస్ట్ అని, డిలీట్ రిక్వెస్ట్ అని ఇవన్నీ ఉంటాయి కదండీ. బేస్డ్ ఆన్ మీరు యూజ్ చేసేటువంటి రిక్వెస్ట్ మెథడ్‌ని బట్టి కూడా ఏ టార్గెట్ గ్రూప్‌కి పాయింట్ అవ్వాలనేటువంటిది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సేమ్ అట్లా పాత్ ప్యాటర్న్ అంటే మీకు ఎవ్రీ URLలో కూడా /abc అని లేకపోతే /xyz అని అట్లా మీకు ఒక డొమైన్ నేమ్ తర్వాత మీకు స్లాష్ అని చెప్పేసి సమ్ పార్ట్ అయితే కనిపిస్తది కదండీ. బేస్డ్ ఆన్ ఈ పాత్ మ్యాచింగ్‌ని బట్టి కూడా డిఫరెంట్ టార్గెట్స్ అనేవి మీరు క్రియేట్ చేసుకోవచ్చన్నమాట. దెన్ ఇవే కాదండి కొన్ని సార్లు మనకి డొమైన్ తర్వాత క్వెరీ పెట్టేసి మనకి ఇక్కడ క్వెరీ స్ట్రింగ్ పారామీటర్స్ కూడా యాడ్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈక్వల్ టు సమ్ నేమ్ అట్లానే మనం చెక్ చేస్తే వేరే డిఫరెంట్ పారామీటర్స్ పెట్టుకోవాలి. ఇట్లా బేస్డ్ ఆన్ క్వెరీ స్ట్రింగ్ పారామీటర్స్ బట్టి కూడా మీకు చేసుకోవచ్చు. సోర్స్ ఐపీ పాయింటింగ్ కూడా మీకు చేసుకోవచ్చు అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూల్ కండిషన్స్ అనేవి ఇక్కడ ఉంటూ ఉంటాయి. కానీ ఈ రూల్ కండిషన్స్ అన్ని కూడా మీకు ఎన్ఎల్బిలో ఉండవండి. సో ఎన్ఎల్బిలో జస్ట్ ప్లెయిన్ రూల్స్ ఉంటాయి. అక్కడ మీకు జస్ట్ ఒక సర్వర్ కనెక్టివిటీ చేసుకోగలుగుతారు తప్ప అంతకుమించి మనకి ఎక్కువ ఆప్షన్స్ అనేవి ఎన్ఎల్బిలో ఉండవండి. ఎందుకంటే ఎన్ఎల్బి మనకి లేయర్ 4లో ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా లేయర్ 7 రిలేటెడ్ సెట్టింగ్స్ అండి. అందు గురించి ఓన్లీ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ మాత్రమే మీకు సపోర్ట్ చేస్తాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎప్పుడైనా హెడర్ బేస్డ్ రూల్స్ గానీ ఆర్ ఎల్స్ మీకు రిక్వెస్ట్ మెథడ్ బేస్డ్ రూల్స్ గానీ పాత్ ప్యాటర్న్ ఆర్ సోర్స్ ఐపీ ఆర్ ఇవన్నీ కూడా బేస్డ్ రూల్స్ గానీ మీరు సెటప్ చేసుకోవాలి అనుకుంటే మీకు సపోర్ట్ చేసేది ఏంటంటే ఓన్లీ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఓకే రూల్స్ కాన్ఫిగర్ చేశారండి. ఆ రూల్స్ మీకు ఏమి యాక్షన్స్ పెర్ఫార్మ్ చేయాలనేటువంటిది కూడా మీరు డిఫైన్ చేయాలండి. సో ఆ యాక్షన్స్‌లో వచ్చేసి ఒక టార్గెట్ గ్రూప్‌కి మీకు ఫార్వర్డ్ చేయాలా? లేకపోతే వేరే లోడ్ బ్యాలెన్సర్‌కి రీడైరెక్షన్ చేయాలా? లేకపోతే సమ్ ఫిక్స్డ్ జెనరిక్ రెస్పాన్స్ అనేటివి మీరు ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ కూడా మీకు యాక్షన్స్ కింద అయితే సపోర్ట్ చేస్తది. మనకి డెమో చేసినప్పుడు అయితే వీటి గురించి ఎక్కువ క్లారిటీ అయితే వస్తుంది. సో జస్ట్ ఒక 5-10 మినిట్స్‌లో మనం డెమోస్ చేస్తాం. ఒకసారి అవి కూడా చూద్దాం. సో ఒకసారి ఎన్ఎల్బి గురించి కూడా చూద్దామండి. ఎన్ఎల్బి వచ్చేసి మీకు ఓన్లీ లేయర్ 4 లోడ్ బ్యాలెన్సర్ అండి. ఇక్కడ మీకు టీసీపీ, టీఎల్ఎస్, యూడీపీ, టీసీపీ, యూడీపీ ఓన్లీ ఈ ప్రోటోకాల్స్ మాత్రమే మీకు సపోర్ట్ చేస్తాయి. ఇవి వచ్చినప్పుడు మాత్రం మీకు ఎన్ఎల్బి యూజ్ చేసుకుంటారండి. సో హెచ్‌టిటిపిఎస్‌కి మీకు ఇక్కడ విజిబిలిటీ అనేటువంటిది ఉండదు. సో కాబట్టి ఇవి వచ్చినప్పుడు మీరు ఏఎల్బి, ఈ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మీరు ఎన్ఎల్బి మాత్రమే యూజ్ చేసుకోవాలి.
ఇక్కడ మీకు ఎర్లియర్గా ఉన్నట్టుగా హెడర్ బేస్డ్ కానీ కుకీ బేస్డ్ కానీ సెషన్ స్టిక్కీనెస్ కానీ మీకు ఇక్కడ సపోర్ట్ చేయదు. కానీ కంపేర్ టు ఏఎల్బి ఇది మీకు 25% ఫాస్ట్‌గానైతే అయితే పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే లేయర్ 4లో డైరెక్ట్‌గా మీకు కనెక్టివిటీ అవుతుంది కాబట్టి లేయర్ 7కి లేయర్ 4కి ఏదైతే డిలే ఉందో ఆ డిలే అంతా కూడా మీకు ఇక్కడ తగ్గిపోతుందండి. సో ఎప్పుడైతే మీకు ఎస్ఎంటీపీ, ఎస్ఎస్హెచ్ ఆర్ గేమింగ్ రిలేటెడ్ గానీ, ఫైనాన్షియల్ అప్లికేషన్ రిలేటెడ్‌గా గానీ, హెచ్‌టిటిపిఎస్ కాకుండా ఉన్నటువంటి పోర్ట్ నంబర్స్ అన్నిటికి సపోర్ట్ చేసేది ఏంటంటే మీకు ఓన్లీ ఎన్ఎల్బి మాత్రమే సపోర్ట్ చేస్తదండి. సో ఎన్ఎల్బి వచ్చేసి హెల్త్ చెక్స్ అనేవి మీకు సపోర్ట్ చేయదు. మనకి ఏఎల్బి చేస్తున్నట్టుగా అంత మంచి హెల్త్ చెక్స్ అయితే చేయదండి. జస్ట్ మీకు సర్వర్ పోర్ట్ మీద ఐసీఎంపీ మాత్రం చెక్ చేస్తూ ఉంటది అంతేనండి. ఇంకా ఎన్ఎల్బి అనేటువంటి మీరు ఎప్పుడు యూజ్ చేసుకుంటారంటేనండి, ఏఎల్బికి మీకు వచ్చేసేది సీనేమ్ వస్తదని మనం చెప్పుకున్నామండి. సీనేమ్ వస్తుంది. ఓకే. ఫైన్. కానీ కొన్ని రిక్వైర్మెంట్స్ ఏంటంటేనండి, మీకు డైరెక్ట్‌గా ఐపీ అడ్రెస్ కావాల్సొస్తుందండి. ఒక స్టాటిక్ ఐపీ అడ్రెస్ అనేటువంటిది మీకు లోడ్ బాలన్సర్ కావాల్సొస్తది. కానీ ఏఎల్బి వచ్చేసి మీకు స్టాటిక్ ఐపీ ఇవ్వదు. ఎందుకంటే ఇది మీకు డొమైన్ నేమే ఇస్తది. కానీ మనకి స్టాటిక్ ఐపీ కావాలి అనుకుంటే ఎన్ఎల్బి అనేటువంటిది మనం యూజ్ చేసుకోవచ్చండి. ఎన్ఎల్బి యూజ్ చేసినప్పుడు ఏమంటే ఏవైతే 2 డిఫరెంట్ నోడ్స్ క్రియేట్ అవుతున్నాయో ఆ 2 డిఫరెంట్ నోడ్స్‌కి కూడా 2 స్టాటిక్ ఐపీస్ అనేటువంటిది ఎన్ఎల్బి ఇస్తుందన్నమాట. మీకు కావాలి అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇస్తుంది. లేకపోతే ఇవ్వదు. సో ఎన్ఎల్బి యూజ్ చేసినప్పుడు మీకు అట్లా 2 డిఫరెంట్ స్టాటిక్ ఐపీస్ కూడా ఇస్తది. ఎప్పుడైనా స్టాటిక్ ఐపీ రిక్వైర్మెంట్ ఉంటే మీరు ఆ ఎన్ఎల్బిస్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చండి. సో ఇవేంటంటే జస్ట్ టీసీపీ ట్రాఫిక్‌లోనే EC2స్‌కి ఫార్వర్డ్ చేస్తుంది కాబట్టి మీకు ఇక్కడ వేరే ఆప్షన్స్ మనకి ఏవి కూడా ఉండవన్నమాట. సో ఎందుకంటే హోస్ట్ బేస్డ్ హెడర్ గానీ, ఇవేవి ఆప్షన్స్ మనకి ఇక్కడ సపోర్ట్ చేయదు ఎన్ఎల్బిలో వచ్చేసి. ఈవెన్ ఇది డెమో చేస్తున్నప్పుడు కూడా మీకు చాలా క్లియర్‌గా అయితే కనిపిస్తుంది. ఒకసారి జస్ట్ కంపారిజన్ చూద్దాం ఏఎల్బికి, ఎన్ఎల్బికి. సో ఎన్ఎల్బి ఏంటంటేనండి మీకు డైరెక్ట్‌గా EC2 ఇన్స్టెన్స్ నుంచి అన్‌బ్రోకెన్ ఎన్క్రిప్షన్ అనేది కాల్ చేస్తారు. అన్‌బ్రోకెన్ ఎన్క్రిప్షన్ అంటే నార్మల్లీ మీరు హెచ్‌టిటిపిఎస్ యూజ్ చేస్తున్నారనుకోండి. సో హెచ్‌టిటిపిఎస్ యూజ్ చేసినప్పుడు ఏమవుతది అనంటే ఒక ఎండ్ యూజర్ మీకు కనెక్ట్ అవుతున్నాడండి. ఇది మీకు హెచ్‌టిటిపిఎస్ మీద మీకు కనెక్ట్ అవుతున్నాడు. కనెక్ట్ అవుతున్నప్పుడు ఏంటి అనంటే హెచ్‌టిటిపిఎస్ కనెక్ట్ అవుతున్నాడు. ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్ ఉంటది. అండ్ లోడ్ బ్యాలెన్సర్ కింద టార్గెట్ ఉంటది కదండీ. సో లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తదంటే మీకు ఇక్కడ ఎన్క్రిప్షన్ హ్యాండిల్ చేసేది ఎవరంటే లోడ్ బ్యాలెన్సరే. సో లోడ్ బ్యాలెన్సర్ వచ్చే వరకు హెచ్‌టిటిపిఎస్ మీద వస్తది. బట్ లోడ్ బ్యాలెన్సర్ నుంచి కూడా హెచ్‌టిటిపి మీద రిక్వెస్ట్ అనేటువంటిది కనెక్ట్ అవుతదండి. ఎందుకంటే ఇది మీరు హెచ్‌టిటిపి మీద మాత్రమే కనెక్ట్ చేస్తారు. సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఒక ఎన్క్రిప్షన్ అనేటువంటిది మీకు బ్రోక్ అయిపోతుందన్నమాట. సో ఎందుకంటే మీకు ఎన్క్రిప్షన్ లోడ్ బ్యాలెన్సర్ వరకే వస్తుందండి ఏఎల్బి అయితే. కానీ ఇదే మీరు ఎన్ఎల్బి అనుకోండి. ఎన్ఎల్బి యూజ్ చేస్తే ఏమవుతదంటే మీకు డైరెక్ట్ యూజర్ నుంచి బయట వెనకాల ఉన్నటువంటి EC2 ఇన్స్టెన్స్ వరకు కూడా డైరెక్ట్‌గా ఎన్క్రిప్ట్ అయ్యేలాగా మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అది మీకు ఎన్ఎల్బి సపోర్ట్ చేస్తుంది. ఆ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మీరు ఎన్ఎల్బి చూజ్ చేసుకుంటారు. లేదు స్టాటిక్ ఐపీస్ కావాలి అన్నా మీరు ఎన్ఎల్బి చూజ్ చేసుకుంటారండి. లేదు ఎక్కువ పెర్ఫార్మెన్స్ కావాలి అనుకోండి మీరు ఎన్ఎల్బి మాత్రమే చూజ్ చేసుకుంటారు. సో ప్రోటోకాల్స్ హెచ్‌టిటిపిఎస్ కాకుండా రిమైనింగ్ ఉన్న వాటన్నిటికి కూడా మీరు ఎన్ఎల్బి చూజ్ చేసుకుంటారు. ఏడబ్ల్యూఎస్‌లో మీకు ప్రైవేట్ లింక్ అనేటువంటి కాన్సెప్ట్ అయితే ఉంది. లైక్ మనం ఎర్లియర్‌గా చెక్ చేస్తే వీపీసీ ఎండ్ పాయింట్స్ అనేవి మాట్లాడుకున్నాం. వీపీసీ ఎండ్ పాయింట్స్‌తో పాటు డిఫరెంట్ సర్వీసెస్‌కి ప్రైవేట్‌గా మీరు కనెక్ట్ అవ్వాలి అనుకున్నా మీకున్నటువంటి ఆప్షన్ ఏంటంటే ఎన్ఎల్బి అనండి. ఇవన్నీ ఆప్షన్స్ కాకుండా రిమైనింగ్ ఆప్షన్స్ ఇంకా ఏమైనా ఉంటే అవి మాత్రమే మీకు ఏఎల్బి అనేటువంటిది మీరు చూజ్ చేసుకుంటారు. ఓన్లీ ఈ కేస్‌లో మాత్రమే ఏఎల్బి చూజ్ చేస్తారు తప్ప ఈ పైన చెప్పిన కేసెస్ అన్నిట్లో కూడా మీరు ఎన్ఎల్బి చూజ్ చేయాలి. ఈవెన్ ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్‌లో కూడా ఈ కేసెస్ అన్ని కూడా డిఫరెన్షియేట్ చేసుకొని మీరు అప్పుడు ఎన్ఎల్బి చూజ్ చేసుకోవాలి, ఏఎల్బి చూజ్ చేసుకోవాలి అనేటువంటిది మీరు ఆన్సర్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒకసారి వీటన్నిటిపైన మనం ఒకసారి డెమో చేద్దామండి. మన డెమో కేసెస్‌లో 2 EC2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తాం. 1 EC2 ఇన్స్టెన్స్‌లో abc.comని డిప్లాయ్ చేద్దాం. సెకండ్ EC2 ఇన్స్టెన్స్‌లో xyz.comని డిప్లాయ్ చేద్దాం. ఓకే. ఏఎల్బి తీసుకుందాం. ఏఎల్బిలో వచ్చేసి 2 EC2 ఇన్స్టెన్సెస్‌ని పాయింట్ చేస్తాం. రూల్స్ అనేవి కాన్ఫిగర్ చేస్తాం. రూల్స్‌లో మనం ఈ ఏఎల్బిని ఏదైతే డొమైన్‌కి పాయింట్ చేస్తామో మనం abc.com నుంచి లోడ్ బ్యాలెన్సర్‌ని కాల్ చేస్తే EC2 నుంచి రెస్పాన్స్ రావాలి. మనం xyz.com నుంచి ఏఎల్బిని కాల్ చేస్తే సెకండ్ EC2 నుంచి రెస్పాన్స్ రావాలి. దీన్ని ఎట్లా కాన్ఫిగర్ చేసుకోవాలనేటువంటి చెక్ చేద్దాం. దెన్ ఎన్ఎల్బి కూడా ఒకసారి డెమోని అయితే చూద్దాం ఎన్ఎల్బిలో. సో వీటన్నిటిని ఒకసారి కేసెస్ అన్ని కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి నేను AWS కన్సోల్ అయితే షేర్ చేసి నేను క్వెరీస్ ఉంటే మీరు ఒకసారి చాట్‌లో యాడ్ చేయండి రిలేటెడ్ టు ఏఎల్బి అండ్ ఎన్ఎల్బి. Millions of requests are not handled by ALB. Yes. Millions of requests per second అండి. మీకు మిలియన్ రిక్వెస్ట్ పర్ సెకండ్ వచ్చేసి మీకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ హ్యాండిల్ చేస్తుంది. కానీ ఏఎల్బి వచ్చేసి అంతగా మీకు హ్యాండిల్ చేయదు. బట్ నియర్ అబౌట్ హ్యాండిల్ చేస్తుంది కానీ మీకు అంత మిలియన్ రిక్వెస్ట్ హ్యాండిల్ చేయాలి అంటే ఎన్ఎల్బిని మీరు చూస్ చేసుకుంటారు.
రియల్ టైమ్ సినారియోస్‌లో గేట్‌వే లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేయరు. అవి మీరు యూజ్ చేయాల్సి వచ్చినా మీకు సెక్యూరిటీ ఇంజినీర్స్ ఉంటారండి. వాళ్ళే దాన్ని యూజ్ చేస్తారు. జస్ట్ కాన్సెప్చువల్‌గా చూస్తాం అప్‌కమింగ్ సెషన్స్‌లో గేట్‌వే లోడ్ బ్యాలెన్సర్ గురించి. బట్ దానిపైన మనం డెమోస్ అయితే చేయమనమాట. సో, నేను ప్రెజెంట్ వచ్చేసి ముంబై రీజియన్‌లోనైతే ఉన్నానండి. అయితే ఈ డెమో మీరు పెర్ఫార్మ్ చేయాలి అనంటే మీ దగ్గర ఒక డొమైన్ అనే పబ్లిక్ డొమైన్ అయితే ఉండాలి. నేను నా దగ్గర ఉన్నటువంటి డొమైన్ తోటి నా ప్రొడక్షన్ అకౌంట్‌లో ఉన్నటువంటి మెయిన్ డొమైన్ నుంచి కూడా సో, రౌట్ 53లోకి నేను సబ్ డొమైన్ కింద ఎక్స్‌టెన్షన్ అయితే చేసుకున్నా. మనం పెర్ఫార్మ్ చేసే డొమైన్స్ వచ్చేసి ఈ సబ్ డొమైన్ మీద అయితే నేను పెర్ఫార్మ్ చేస్తాను. మీ దగ్గర కూడా పబ్లిక్‌లీ అవైలబుల్ సబ్ డొమైన్ ఉన్నప్పుడు మాత్రం మీకు ఈ డొమైన్ అయితే వర్క్ అవుతుందండి. లేదంటే జస్ట్ మీరు ఏఎల్‌బి క్రియేషన్ మీరు చెక్ చేయొచ్చు. సో, అది మీరు డైరెక్ట్‌గా టెస్ట్ చేయొచ్చు కానీ బట్ మనం ఇప్పుడు xyz.com, abc.com అని ఏదైతే చెప్పుకుంటున్నామో దాన్ని డిఫరెన్షియేషన్ కావాలి అనుకున్నప్పుడు మాత్రం మీ దగ్గర డొమైన్ అయితే ఉండాలి. సో, లెట్ అస్ గో టు EC2 ఇన్స్టెన్స్ అండి. 2 EC2s క్రియేట్ చేద్దాం. తర్వాత లోడ్ బ్యాలెన్సర్ కూడా క్రియేట్ చేద్దామండి. సో, EC2 ఇన్స్టెన్సెస్, లాంచ్ ఇన్స్టెన్సెస్. సో, xyz.com. సో, 2 ఇన్స్టెన్సెస్ తీసుకుందాం. తర్వాత నేను నేమ్ అయితే చేంజ్ చేస్తాను. Amazon Linux let us take 5.10 kernel అండ్ T2 మైక్రో సరిపోతుందంటే ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ఉన్నది తీసుకోండి. సో, కీ పెయిర్ ప్రొసీడ్ వితౌట్ ఎ కీ పెయిర్. నార్మల్ డిఫాల్ట్ నెట్వర్క్‌ని మనం యూజ్ చేసుకుందాం VPCని. సో, అలౌ SSH ఫ్రమ్ ఎనీవేర్ ఫైన్. HTTP ట్రాఫిక్ కూడా ఎనేబుల్ చేసుకోండి. సో, తర్వాత సెక్యూరిటీ గ్రూప్ మనం మోడిఫికేషన్స్ చేద్దాం. సో, స్టోరేజ్ వచ్చేసి 8 GB సరిపోతుంది. సో, లాంచ్ ఇన్స్టెన్స్. xyz.com అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనం abc.com కూడా చేయించాం. సో, లెట్ us కనెక్ట్ టు xyz.com. సో, మీన్‌వైల్ ఒక లోడ్ బ్యాలెన్సర్ కూడా క్రియేట్ చేద్దామండి. మీకు లోడ్ బ్యాలెన్సర్ కూడా లెఫ్ట్ సైడ్ ఇక్కడే ఉంటుందండి. EC2 కన్సోల్‌లోనే ఉంటుంది. చూస్తే మీకు లోడ్ బ్యాలెన్సర్ సెక్షన్ ఉంది. ఆటో స్కేలింగ్ సెక్షన్ కూడా ఉందండి. ఏవైతే మనం ఆటో స్కేలింగ్ గ్రూప్స్ అనుకున్నామో ఇక్కడి నుంచే క్రియేట్ చేస్తారు. లోడ్ బ్యాలెన్సర్స్ అండ్ టార్గెట్ గ్రూప్స్ కూడా ఇక్కడి నుంచే క్రియేట్ చేస్తారండి. కొంచెం పైకొస్తే మనకి ఇక్కడ లాంచ్ టెంప్లేట్స్ అనేవి కనిపిస్తున్నాయి. లాంచ్ టెంప్లేట్స్, లాంచ్ కాన్ఫిగరేషన్స్ అనుకున్నాం కదండీ. లాంచ్ టెంప్లేట్స్ కూడా ఇదే సెక్షన్ నుంచి మనం క్రియేట్ చేస్తాం అన్నమాట. సో, లెట్ us గో టు లోడ్ బ్యాలెన్సర్. క్రియేట్ ఎ లోడ్ బ్యాలెన్సర్. లోడ్ బ్యాలెన్సర్‌లో చెక్ చేస్తే మీకు 3 టైప్స్ కనిపిస్తున్నాయండి. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ వీటి కూడా డిఫైన్ చేస్తున్నాడు HTTP, HTTPS. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ వచ్చేసి TCP, UDP, TLS ప్రోటోకాల్స్‌కి అయితే మీరు యూజ్ చేస్తారన్నమాట. సో, మీరు చెక్ చేయండి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ వెన్ యూ నీడ్ అల్ట్రా హై పెర్ఫార్మెన్స్ అండి. మీకు ఇది హై పెర్ఫార్మెన్స్ ఇస్తది. ఇది ఇచ్చి అల్ట్రా హై పెర్ఫార్మెన్స్ ఇస్తది. దట్స్ ద డిఫరెన్స్. అండ్ అబౌట్ ద రూల్స్ కూడా మీకు సమ్ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. సో, గేట్‌వే లోడ్ బ్యాలెన్సర్ వచ్చేసి మీకు ఇది సమ్ సెక్యూరిటీ రిలేటెడ్ గానండి. సెక్యూరిటీని ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడే గేట్‌వే లోడ్ బ్యాలెన్సర్ వస్తది. ఇంకొంచెం కిందకొస్తే ప్రీవియస్ జనరేషన్ మీ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ కూడా కనిపిస్తది. బట్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ అన్నమాట. సో, మీకు ఇది డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో, వీటిని తీసేద్దాం. సో, లెట్ us క్రియేట్ ఎన్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. NLB కూడా క్రియేట్ చేద్దాం. సో, లోడ్ బ్యాలెన్సర్ నేమ్ వచ్చేసి ALB డెమో. సో, ఇక్కడ చెక్ చేయండి ఇంటర్నెట్ ఫేసింగ్ ఆర్ ఇంటర్నల్ ఫేసింగ్. ఇంటర్నెట్ ఫేసింగ్ అంటే మీకు పబ్లిక్ ఐపీస్ వస్తే పబ్లిక్ డొమైన్ వస్తది. ఇంటర్నల్ ఫేసింగ్ అంటే ప్రైవేట్ డొమైన్ వస్తదండి. సో, IPv4 ఆర్ IPv6 కూడా కావాలంటే డ్యూయల్ స్టాక్ సెలెక్ట్ చేసుకుంటారు. సో, VPC నార్మల్ VPC సరిపోతుంది. మీరు మినిమమ్ ఖచ్చితంగా 2 అవైలబిలిటీ జోన్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. అట్‌లీస్ట్ 2 అవైలబిలిటీ జోన్స్ అండ్ 1 సబ్‌నెట్ పర్ జోన్ ఉంటేనే మీకు లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అవుతది. లేకపోతే మీకు క్రియేట్ అవ్వదండి. లెట్ us చూస్ 2 డిఫరెంట్ లోడ్ బ్యాలెన్స్, 2 డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్. 2 అవైలబిలిటీ జోన్స్‌లో 2 డిఫరెంట్ సబ్‌నెట్స్ మీరు చూస్ చేసుకుంటారు. సో, థర్డ్ వన్ కావాలంటే మీరు థర్డ్ వన్ కూడా చూస్ చేసుకోవచ్చు. బట్ 2 సరిపోతుంది. సెక్యూరిటీ గ్రూప్స్ వచ్చి ఏదైనా సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయండి. లేదంటే డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ అయినా ఓకే. బట్ మనం ఇందులో తర్వాత ఎడిట్ చేద్దామండి డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్‌ని. సో, కిందకి వస్తే ఇక్కడ మీకు లిజనర్ అనేటువంటిది కనిపిస్తుంది. ఇక్కడే మీరు టార్గెట్ గ్రూప్స్ అనేవి యాడ్ చేసుకోండి. చూస్తే మీకు బై డిఫాల్ట్‌గా మనకి ఎటువంటి యాక్షన్ కూడా లేదు. ఇది డిఫాల్ట్ రూల్ అండి. 80 పోర్ట్ మీద డిఫాల్ట్ ప్రోటోకాల్ ఉంది. మీకు HTTPS సపోర్ట్ చేస్తుంది కాబట్టి 2 ప్రోటోకాల్సే కనిపిస్తాయి. HTTPS తీసుకుంటే 443 మీద వస్తుందండి. HTTP తీసుకుంటే మీకు నార్మల్‌గా వస్తుంది. ఎప్పుడైతే మీరు HTTPS తీసుకుంటారో కింద మీకు ACM నుంచి సర్టిఫికేట్ మీరు ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఫస్ట్ మీ అకౌంట్‌లో సర్టిఫికేట్ కూడా ఉండాలి. అప్పుడే మీకు ఇదైతే సపోర్ట్ చేస్తుందండి. బట్ ప్రెజెంట్ వచ్చి 80 మీద క్రియేట్ చేద్దాం. సో, 80 అండ్ ఇక్కడ యాక్షన్ డిఫాల్ట్‌గా మనం ఏ టార్గెట్ గ్రూప్ చేయలేదు కాబట్టి లెట్స్ క్రియేట్ ఎ న్యూ టార్గెట్ గ్రూప్. సో, టార్గెట్స్ వచ్చేసి మీకు
ఇన్స్టెన్సెస్ యాడ్ చేసుకోవచ్చు డైరెక్ట్‌గా. లేదంటే ఐపీ అడ్రెస్ బేస్డ్ టార్గెట్స్ యాడ్ చేసుకోవచ్చు. లాంబ్డా ఫంక్షన్స్‌ని మీరు టార్గెట్‌గా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఒక ఏఎల్‌బీ నుంచి వేరొక ఏఎల్‌బీ టార్గెట్ కింద కూడా మీరు పెట్టుకోవచ్చండి. అన్నీ సపోర్ట్ చేస్తుంది. సో, ఈ టార్గెట్ గ్రూప్‌లో మనం xyz.comని యాడ్ చేస్తున్నాం. అండ్ పోర్ట్ నంబర్ 80 మీద మన సర్వర్ పైన హోస్ట్ చేస్తాం కాబట్టి సర్వర్ పైన ఐపీ అడ్రెస్ యాడ్ చేస్తాం. సో, మీ వీపీసీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు కరెక్ట్‌గా వీపీసీ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు వేరే వీపీసీ సెలెక్ట్ చేశారు అనంటే మీరు ప్రీవియస్‌గా లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అవుతున్న దాంట్లో ఈ టార్గెట్ గ్రూప్ కనిపించదు. ఎందుకంటే వీపీసీ స్పెసిఫిక్ ఉంటాయి కాబట్టి. సో, హెల్త్ చెక్స్ కావాలంటే హెల్త్ చెక్స్ పెట్టుకుంటారు. సో, దట్స్ ఇట్. లెట్స్ క్రియేట్ ఎ నెక్స్ట్. మీరు టార్గెట్స్ ఇప్పుడు రిజిస్టర్ చేయాలనుకుంటున్నారా? తర్వాత రిజిస్టర్ చేయాలనుకుంటున్నారా? మీరు రిజిస్టర్ చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లెట్ అస్ రిజిస్టర్ లేటర్. టార్గెట్స్ వచ్చేసి క్రియేట్ ఎ టార్గెట్ గ్రూప్. సో, టార్గెట్స్ యాడ్ చేయడానికైతే ఇప్పుడు మనకి డిఫరెంట్ సెట్టింగ్ అయితే వచ్చిందండి. మనకి లాస్ట్ బ్యాచ్ డిస్కస్ చేస్తున్నప్పుడు అయితే మనకి సెట్టింగ్స్ అయితే వేరే విధంగా ఉన్నాయి. బట్ ఐ థింక్ దీన్ని కూడా ఏడబ్ల్యూఎస్ వాడు అప్డేట్ చేసినట్టున్నాడు. టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసేది. లెట్స్ క్రియేట్ అనదర్ టార్గెట్ గ్రూప్. లెట్ అస్ సీ ద డిఫరెన్స్. సో, మళ్ళీ ఇన్స్టెన్సెస్ అయితే తీసుకుందాం. బట్ ఇది వచ్చేసి మీకు abc.comకి తీసుకుందాం. ఎర్లియర్‌గా మనం xyz తీసుకున్నట్టున్నాం. సో, abc.com ఆల్ సేమ్. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ చూడండి రిజిస్టర్ టార్గెట్స్‌కి ఎర్లియర్‌గా మనకి ఈ టైప్ ఆఫ్ కన్సోల్ అయితే ఉండేది. బట్ ప్రీవియస్‌గా మనం లోడ్ బ్యాలెన్సర్ చేస్తున్నప్పుడు అయితే వేరే కన్సోల్ అయితే వచ్చింది. అగైన్ ఈ టార్గెట్స్ ఇప్పుడేం సెలెక్ట్ చేయట్లేదు. నేను తర్వాత సెలెక్ట్ చేద్దాం. క్రియేట్ టార్గెట్ గ్రూప్. సో, 2 టార్గెట్ గ్రూప్స్ వచ్చాయి. abc.com, xyz.com. సో, ఓకే. ఓకే. యాక్చువల్లీ ఇక్కడ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ వచ్చాం. ఒకసారి దీన్ని రీప్లేస్ చేద్దాం. డిలీట్ చేసేస్తాను. సో, మనకి టార్గెట్ టైప్ ఇన్స్టెన్స్ ఉండాలండి. ఐ థింక్ లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ అయినట్టుంది. లెట్ us create instances xabc. Let me check the name once. abcxyz.com మనం క్రియేట్ చేస్తున్నాం. xyz.com. క్లిక్ ఆన్ నెక్స్ట్. క్రియేట్ టార్గెట్ గ్రూప్. టార్గెట్స్ తర్వాత యాడ్ చేద్దాం. జస్ట్ మన టార్గెట్ గ్రూప్స్ మాత్రమే క్రియేట్ చేసాం. సో, 1 ఫర్ abc.com, 1 ఫర్ xyz.com. అండ్ ఇంకొక టార్గెట్ గ్రూప్ కూడా క్రియేట్ చేయాలి విచ్ ఇస్ ఫర్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. ఫస్ట్ ఏఎల్బీ చూద్దాం. సో, లోడ్ బ్యాలెన్సర్కి వెళ్తే ఇక్కడ రిఫ్రెష్ చేయండి. సో, abc.com ఈస్ ద డిఫాల్ట్ టార్గెట్ గ్రూప్ కింద మనం సెటప్ చేస్తారన్నమాట. సో, ఎప్పుడైతే మీరు డిఫాల్ట్‌గా ఎండ్ పాయింట్ యూజ్ చేసి కాల్ చేస్తారో మీకు abc.comకి కాల్ అయితే వెళ్తుందన్నమాట. సో, రిమైనింగ్ సెట్టింగ్స్ అన్ని కామన్ అండి. క్రియేట్ ఎ లోడ్ బ్యాలెన్సర్. ఫైన్. లోడ్ బ్యాలెన్సర్ అయితే క్రియేట్ అవుతుంది. సేమ్ అట్లానే సెకండ్ లోడ్ బ్యాలెన్సర్ కూడా క్రియేట్ చేసేద్దాం ఎన్ఎల్బీ కూడా. ఎందుకంటే ఇవి ప్రొవిజన్ అవ్వడానికి మీకు కొంచెం టైం పడదు. ఒక 5 మినిట్స్ దాకా. సో, ఎన్ఎల్బీ కూడా క్రియేట్ చేద్దామండి. సో, క్రియేట్ ఎన్ఎల్బీ. సో, ఎన్ఎల్బీ డెమో. అగైన్ దీనికి కూడా ఇంటర్నల్ ఆర్ ఇంటర్నెట్ ఫేసింగ్ ఉంది. ఇంటర్నెటే తీసుకోండి. వీపీసీ సేమ్ 2 అవైలబిలిటీ జోన్స్ తీసుకోండి. సో, IPv4 అడ్రస్ యూజ్ ఎన్ ఎలాస్టిక్ ఐపీ, యూజ్ ఎన్ ఎలాస్టిక్ ఐపీ. మీకు ఆల్రెడీ ఎలాస్టిక్ ఐపీ ఉంటే గనుక మీకు ఇక్కడ మీ ఎలాస్టిక్ ఐపీని సెలెక్ట్ చేసుకుంటది. ఎందుకంటే మన స్టాటిక్ ఐపీస్ కావాలంటే మనకి ఎన్ఎల్బీ సపోర్ట్ చేస్తదని చెప్పుకున్నాం కదండీ. ఓన్లీ స్టాటిక్ ఐపీస్ కావాలనుకున్నప్పుడు మీరు ఎన్ఎల్బీగా వస్తారు. అప్పుడు మీ అకౌంట్‌లో ఎలాస్టిక్ ఐపీ ఉంటే ఇక్కడ చూపిస్తది. సో, అప్పుడు మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి. సో, ఇక్కడ కూడా మీకు టార్గెట్ గ్రూప్స్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ ప్రోటోకాల్ చెక్ చేస్తే టీసీపీ, యూడీపీ, టీఎల్ఎస్, యూడీపీ మాత్రమే కనిపిస్తుంది. సో, పోర్ట్ నెంబర్ 80 తీసుకుంటున్నాం. బట్ ప్రోటోకాల్ ఈస్ డిఫరెంట్. పోర్ట్ నెంబర్ 80 అయినా ప్రోటోకాల్ ఈస్ డిఫరెంట్ మీకు. సో, టార్గెట్ గ్రూప్. సో, లెట్స్ క్రియేట్ ఎ న్యూ టార్గెట్ గ్రూప్. సో, ఇన్స్టాన్సెస్ ఎన్ఎల్బీ డెమో టీజీ. సో, షార్ట్ ఫామ్ లో టార్గెట్ గ్రూప్ టీజీ అనేది కాల్ చేస్తాం. సో, ప్రోటోకాల్ వచ్చేసి టీసీపీ. ఎర్లియర్‌గా మనం క్రియేట్ చేసిన ప్రోటోకాల్ వచ్చి హెచ్‌టిటిపి. అందు గురించి మనకి ఆ టార్గెట్ గ్రూప్స్ ఇక్కడ కనపడట్లేదండి. సో, టీసీపీ క్రియేట్ చేస్తాం కాబట్టి ఈ టార్గెట్ గ్రూప్ మనకి ఇప్పుడు ఎన్ఎల్బీలో కనిపిస్తుంది. సో, క్రియేట్. ఇక్కడ కూడా టార్గెట్స్ యాడ్ చేయట్లేదు. అన్నీ ఒకేసారి యాడ్ చేద్దాం. సో, ఇక్కడ మీకు చూస్తే లోడ్ బ్యాలెన్సర్‌కి అటాచ్ చేస్తారు అనేటువంటిది కూడా మీకు ఈ కాలమ్‌లో అయితే కనిపిస్తుందండి. సో, అండ్ ఇక్కడ టార్గెట్ సెక్షన్‌లో ఇందులో ఎన్ని టార్గెట్స్ ఉన్నాయనేటువంటిది కూడా మీకు కనిపిస్తుంది. బై డిఫాల్ట్ మనం ఏమి యాడ్ చేయలేదు. తర్వాత యాడ్ చేద్దాం. సో, ఒకసారి ప్రీవియస్ కన్సోల్‌కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాను. టార్గెట్ గ్రూప్ ఎన్ఎల్బీ టార్గెట్ గ్రూప్ వచ్చింది. దట్స్ ఇట్. క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. సో, కిందది మీకు యాక్టివ్‌లోకి వచ్చింది. పైది మీకు ప్రొవిజన్ అవుతుంది. బట్ వన్స్ మనం EC2కి వెళ్దాం. EC2లో ఒకసారి మన సర్వర్స్ కనెక్ట్ అయ్యి జస్ట్ చిన్న వెబ్ పేజ్ అయితే మనం కాన్ఫిగర్ చేద్దాం. కనెక్ట్. EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్. క్లిక్ ఆన్ కనెక్ట్.
జస్ట్ ఐఎమ్ ఫ్రమ్ xyz.com ఆర్ ఐఎమ్ ఫ్రమ్ abc.com జస్ట్ అట్లా కాన్ఫిగర్ చేద్దాం సరిపోతుంది. సో sudo -i దీనికి నేను కమాండ్స్ ఫైల్ అయితే ఇవ్వట్లేదండి, మీరు జస్ట్ ఇన్స్టాల్ చేసేసేయండి. minstall httpd-y జస్ట్ ఒక అపాచీ సర్వర్ వేసి దానిపైన మనం ఒక చిన్న వెబ్ పేజ్ అయితే యాడ్ చేస్తాం. cd/www/html ఇందులో vim index.py సారీ index.html. సో ఇక్కడ వచ్చి సమ్ h1 ట్యాగ్స్ యాడ్ చేసుకొని ఐఎమ్ ఫ్రమ్ xyz.com జస్ట్ ఫర్ డిఫరెన్షియేషన్ మనం కాల్ చేసినప్పుడు దేనికి రీచ్ అవుట్ అవుతుంది. That's it. Escape shift:/wq service start service httpd start సర్వీస్ స్టార్ట్ అయింది. ఒకసారి పబ్లిక్ ఐపీ తీసుకొని ఒకసారి చెక్ చేయండి జస్ట్ ఫర్ టెస్టింగ్ పర్పస్. ఓకే, ఐఎమ్ ఫ్రమ్ xyz.com అయితే వస్తుంది, ఫైన్, బాగానే ఉందండి. సో మళ్ళీ ఒకసారి సెకండ్ EC2 ఇన్స్టెన్స్కి వెళ్దాం. abc.com క్లిక్ ఆన్ కనెక్ట్. అక్కడ కూడా ఒక చిన్న వెబ్ పేజ్ అయితే యాడ్ చేద్దామండి. సేమ్ sudo -i minstall httpd-y so let's go to HTML folder. సో vim index.html ఇందులో వచ్చేసి అగైన్ h1 ట్యాగ్ యూజ్ చేయండి. క్లిక్ ఆన్ h1 ట్యాగ్. ఐఎమ్ ఫ్రమ్ abc.com escape shift:/wq service httpd స్టార్ట్ అయింది. సో పబ్లిక్ ఐపీ తీసుకుని జస్ట్ ఒకసారి చెక్ చేద్దాం. సో abc.com వస్తుందండి. అండ్ ప్రీవియస్గా మనం యాడ్ చేసినటువంటిది కూడా xyz.com అయితే వస్తుంది. xyz.com ఐపీ కూడా ఒకసారి జస్ట్ క్రాస్ చెక్ చేద్దాం. xyz.com అండ్ abc.com సో 2 డిఫరెన్సెస్ కూడా మనకైతే తెలుస్తున్నాయి. సో వీటిని ఇట్లా ఉంచేద్దాం. సో నెక్స్ట్ ఒకసారి ఏం చేద్దాం అంటేనండి, టార్గెట్ గ్రూప్లోకి వెళ్ళి టార్గెట్స్ యాడ్ చేయండి. సో abc.com కింద టార్గెట్ ఏమి ఉండాలండి? సో ఇక్కడ abc.com అంటే ఏంటంటే మీకు ఒక అప్లికేషన్ 1 అనుకోండి, xyz.com ఏంటంటే అప్లికేషన్ 2 అనమాట. సో abc.comలో abc.com రిలేటెడ్ సర్వర్స్ యాడ్ చేస్తాం కదండి. లెట్స్ క్లిక్ ఆన్ ద రిజిస్టర్ టార్గెట్స్. ఇందులో abc.com కాబట్టి abc.com సెలెక్ట్ చేస్తున్నాను. ఇన్క్లూడ్ యాజ్ పెండింగ్ బిలో రిజిస్టర్ పెండింగ్ టార్గెట్, ఒక టార్గెట్ అయితే యాడ్ చేసామండి. సేమ్ అట్లా కొంచెం కిందకు వస్తే xyz.com ఉంది. xyz.comలో కూడా టార్గెట్ని యాడ్ చేయండి. xyz.com ఇన్క్లూడ్ యాజ్ పెండింగ్ బిలో రిజిస్టర్ పెండింగ్ టార్గెట్స్. ఓకే, సరిపోయింది. సో ఇప్పుడు ఏం చెక్ చేస్తారంటేనండి, ఆల్రెడీ మీరు లోడ్ బ్యాలెన్సర్ అయితే క్రియేట్ చేస్తారు ప్రీవియస్ కన్సోల్లో. ఒకసారి లోడ్ బ్యాలెన్సర్ సెక్షన్కి వెళ్దాం. ఎవ్రీ లోడ్ బ్యాలెన్సర్కి కూడా మీకు ఓన్లీ సీనేమ్ మాత్రమే వస్తుందండి. సీనేమ్ అంటే మీకు నథింగ్ బట్ ఒక సబ్ డొమైన్ అనేటువంటి. ఒకసారి ఫస్ట్ ALB డెమోని కాపీ చేసుకోండి. ఇదే URL మీకు కూడా నేను చార్ట్లో యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం మీరు యాక్సెస్ చేసినప్పుడు డిఫాల్ట్ మనం ఏం కాన్ఫిగర్ చేసామండి, ఫస్ట్ టైం యాక్సెస్ కొంచెం డిలే అయితే ఉంటుంది. అగైన్ ఒకసారి మనం దీనికి ఒక సెక్యూరిటీ గ్రూప్ యాడ్ చేసాం కదా, సెక్యూరిటీ గ్రూప్లో ఒకసారి చెక్ చేద్దామండి. ఐ థింక్ ఇది పోర్ట్ బ్లాక్ అయినట్టుంది. సెక్యూరిటీలో సెక్యూరిటీ గ్రూప్ ఉంది. ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్, యాడ్ రూల్, పోర్ట్ నెంబర్ 80, కస్టమ్ ఎనీవేర్ చేద్దాం, సేవ్ రూల్స్. ఓకే, సో మళ్ళీ రీఫ్రెష్ చేస్తాను. సో ఇప్పుడు మీరు చెక్ చేస్తాం మీ సైడ్ నుంచి కూడా సైట్ అయితే వస్తుంది. ఇక మీరు డిఫాల్ట్ URL యూజ్ చేస్తే మీకు abc.comకి వెళ్తుందండి. ఎందుకు abc.comకి వెళ్తుంది, రీజన్ ఏంటి అనుకుంటే కనుక ఈ లోడ్ బ్యాలెన్సర్ కిందండి మీకు లిజనర్స్ కనిపిస్తాయి. సో లిజనర్ పార్ట్లో డిఫాల్ట్గా మీకు abc.comకే ఫార్వర్డ్ చేయమని నేను చెప్పా. ఆ ఒక్క రూలే ఉంది కాబట్టి ఆ ఒక్క రూల్లోకే మనకి abc.comకి వెళ్ళిపోతున్నాను.
సో దీన్ని మనం చేంజెస్ చేద్దాం. బట్ బిఫోర్ దాట్ ఒకసారి మనం ఏఎల్బి డెమో యూఆర్ఎల్ కాపీ చేసుకొని డిఎన్ఎస్ చెక్కర్కి వెళ్ళండి. డిఎన్ఎస్ చెక్కర్లో మీరు ఆ యూఆర్ఎల్ పేస్ట్ చేసి చెక్ చేస్తే మీకు 2 ఐపీస్ వస్తాయండి. ఇది సి నేమ్ కాబట్టి ఏ రికార్డ్స్ చూస్ చేద్దాం. సెర్చ్ చూడండి, మీకు 2 ఐపీస్ అయితే వస్తున్నాయి. మీకు 2 ఐపీస్ కూడా మీకు 2 డిఫరెంట్ నోడ్స్కి ఒక్కొక్క అవైలబుల్ జోన్లో ఉన్నటువంటి ఒక్కొక్క నోడ్ కండి. సో అట్లా 2 ఐపీస్ వస్తాయి. అగైన్ ఈ కింద ఉన్న 2 ఐపీస్ కూడా మీకు కాన్స్టెంట్ కాదండి. ఐపీస్ కనిపిస్తున్నాయి కదా అని చెప్పేసి మీ అప్లికేషన్లో ఐపీస్ అయితే కాన్ఫిగర్ చేసుకోవద్దు. సో ఈ ఐపీస్ అన్ని కూడా మీకు డైనమిక్ ఐపీస్ అండి. ఎప్పటికప్పుడు AWS వాడు చేంజ్ చేస్తూనే ఉంటాడు. మీరు ఓన్లీ డొమైన్ మాత్రమే యూస్ చేసుకోవాలి. ఇట్లా కాకుండా మీకు ఎప్పుడైనా ఐపీ రిలేటెడ్ రిక్వైర్మెంట్ ఉంటే కనుక మీరు అప్పుడు ఎన్ఎల్బి తీసుకుని ఎన్ఎల్బి లోపల మీరు ఏం చేయొచ్చు అంటే ఎలాస్టిక్ ఐపీస్ మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అది ఒక ఆప్షన్ ఉంది. ఇంకొక ఆప్షన్ ఏంటంటే మీకు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్లోనే మీకు ఇంటిగ్రేషన్స్లో గ్లోబల్ యాక్సిలరేటర్ అనేటువంటిది ఉంటుంది. గ్లోబల్ యాక్సిలరేటర్ కూడా మీకు స్టాటిక్ ఐపీస్ అనేవి ఇస్తాయి అన్నమాట. సో మీరు ఈ ఆప్షన్ అయినా చూస్ చేసుకోవచ్చు. ఈ ఎన్ఎల్బి కానీ గ్లోబల్ యాక్సిలరేటర్ కానీ ఈ 2 ఆప్షన్స్లో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో డీటెయిల్స్లో చెక్ చేస్తే మీకు 2 సబ్నెట్స్ మీకు కనిపిస్తున్నాయండి. అండ్ లిజనర్ రూల్స్కి వెళ్ళిపోదాం. ఇది హెచ్టిటిపి లిజనర్ అండి. ఓన్లీ ఫస్ట్ ఈ ఒక లిజనర్ యాడ్ చేస్తాం అండ్ పోర్ట్ నెంబర్ 80 మీద మనకి యాక్సెస్ అయితే అవుతుంది. అండ్ మనం SSL సర్టిఫికేట్ చేసినప్పుడు పోర్ట్ నెంబర్ 443 మీద కూడా చేస్తాం. ఆ తర్వాత చెక్ చేద్దామండి. సరే ఈ లిజనర్లోకి వెళ్తున్నాను. ఇదంతా లిజనర్. మీకు లిజనర్ కింద రూల్ సెక్షన్ అండి. ఈ రూల్ సెక్షన్ వచ్చేసి మీకు ఓన్లీ కూడా ఏఎల్బికి సంబంధించిన లిజనర్లోనే ఉంటాయండి. మీకు ఎన్ఎల్బికి చెక్ చేస్తే ఎన్ఎల్బి కూడా చూద్దాం. ఎన్ఎల్బిలో మీకు అసలు రూల్స్ సెక్షనే ఉండదండి. ఎన్ఎల్బి ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ కూడా లిజనర్ ఉంటుంది మీకు. ఇది కూడా ఓపెన్ చేద్దాం. ఎన్ఎల్బిలో మీకు అసలు రూల్స్ సెక్షనే కనబడతలేదు. కింద ఇక్కడ చెక్ చేస్తే మీకు ఏంటంటే ఏదో ఒక టార్గెట్ గ్రూప్ని మీకు డైరెక్ట్గా లిజనర్ కింద యాడ్ చేసుకోవచ్చు. అంతేగాని మీకు ఇక్కడ డిఫరెంట్ టార్గెట్ గ్రూప్స్ అనేవి బై ద రూల్స్ మీరు యాడ్ చేయలేరు అన్నమాట. ఈ సపోర్ట్ మీకు ఉండదండి. కానీ మీరు ఏఎల్బిలో చెక్ చేస్తే మీకు సపరేట్గా రూల్స్ సెక్షన్ అనేటువంటిది ఒకటి కనిపిస్తుంది. రూల్స్ ఆర్ ఓన్లీ సపోర్టెడ్ బై ద ఏఎల్బి అనమాట. ఈ డిఫరెన్స్ కూడా గుర్తుంచుకోండి. సో డిఫాల్ట్ రూల్ వచ్చేసి మీకు ఏది మ్యాచ్ అవ్వకపోతే abc.comకి వెళ్ళమని మనం చెప్పాం. అందు గురించి మీరు యూఆర్ఎల్ యాక్సెస్ చేసిన ఏబీసీ వెబ్సైట్కి అయితే వెళ్ళిపోతుంది. మనం ఏం చేద్దాం అంటే ఒక రూల్ యాడ్ చేద్దామండి. లెట్ us యాడ్ ద రూల్. ఈ రూల్లో ఏం చెప్దామనంటే xyz.comకి యాడ్ చేద్దాం. xyz రూల్. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఈ కన్సోల్ కూడా AWS వాడు అయితే అప్డేట్ చేశాడండి. సో ప్రీవియస్ బ్యాచెస్కి వచ్చేసి ఇక్కడ మీకు ఇట్లా ఉండేది కాదు. వేరే UI అయితే వచ్చేది. ఇది మీకు అప్డేటెడ్ UI. ఓకే. సో కండిషన్స్ వచ్చేసి యాడ్ కండిషన్. ఏ కండిషన్ మీరు చూస్ చేసుకుంటారు. చూస్తే మీకు హోస్ట్ హెడర్, పాత్, హెచ్టిటిపి, సోర్స్ ఐపీ, హెచ్టిటిపి హెడర్ ఆర్ క్వెరీ స్ట్రింగ్. వీటిలో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు వచ్చేసి మన హోస్ట్ హెడర్ చూస్ చేసుకోండి. ఎందుకంటే మీరు xyz.com నుంచి కాల్ చేస్తే XYZ అనేటువంటిది మీకు సెలెక్ట్ అవ్వాలి. సో హోస్ట్ హెడర్. ఏ హోస్ట్ హెడర్? సో హోస్ట్ హెడర్ వచ్చేసి మన డొమైన్ నేమ్ ఏంటండి? సో డొమైన్ నేమ్ యాడ్ చేసుకొని ఒక సబ్ డొమైన్ తీసుకుందాం ఇందులో. సో ఇది మీకు xyz.demo.rakeshtaniki.com నుంచి వస్తే దీనికి పాయింట్అవుట్ చేయండి. క్లిక్ ఆన్ కన్ఫర్మ్. సో ఇది మీకు కండిషన్. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే. ఇప్పుడు మీరు కండిషన్ యాడ్ చేస్తారు. ఈ కండిషన్ మీకు సాటిస్ఫై అయితే మీరేం చేయాలనుకుంటున్నారు? ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నారా, రీడైరెక్టా ఆర్ ఫిక్స్డ్ రెస్పాన్స్? ఫార్వర్డ్ చేయాలి కాబట్టి మనం ఒక టార్గెట్ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ వచ్చేసి మీరు XYZ సెలెక్ట్ చేసుకుంటే XYZ సెలెక్ట్ చేసుకుంటారు. ABC అయితే ABC సెలెక్ట్ చేసుకుంటారు. ఎప్పుడైతే ఆ పర్టికులర్ డొమైన్ నుంచి కాల్ వస్తుందో అప్పుడు మీకు xyz.com కాల్ వస్తుంది. సో దట్స్ ఇట్. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇది మీకు ప్రయారిటీ రూల్స్ అండి. ఎవ్రీ రూల్ కూడా ఒక ప్రయారిటీ నెంబర్ ఉంటుంది అనుకున్నాం కదా. మీరు సమ్ నెంబర్ అయితే యాడ్ చేసుకోవచ్చు 1 to 50,000. మీకు లోయర్ ప్రయారిటీ వస్తున్నప్పుడు మీకు అది లోయర్ నెంబర్కి ఎక్కువ ప్రయారిటీ అయితే ఉంటుంది. సో లెట్ us యాడ్ సమ్ 2. క్లిక్ ఆన్ నెక్స్ట్. క్లిక్ ఆన్ క్రియేట్. సో ఒక రూల్ అయితే యాడ్ చేసామండి xyz.com. సో మనకి డిఫాల్ట్ వచ్చేది ఏంటండి? abc.com వస్తుంది. సో అయితే ఇప్పుడు మనం Route 53లోకి వెళ్దాం. ఇందులోకి వెళ్ళి ఒక సబ్ డొమైన్ మనం మ్యాప్ చేద్దామండి. సో XYZ అనేటువంటిది మనం మ్యాపింగ్ అక్కడ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా ఒక రికార్డ్ యాడ్ చేద్దాం. XYZ అండ్ దీని కింద వచ్చేసి ఏ రికార్డ్ అలియాసే చూస్ చేసుకుందాం. అలియాస్లో లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ చేసుకోండి. అప్లికేషన్ అండ్ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. రీజియన్ ముంబై రీజియన్. లోడ్ బ్యాలెన్సర్
మన లోడ్ బ్యాలెన్సర్ అయితే వస్తుంది. సో క్లిక్ ఆన్ క్రియేట్ రికార్డ్స్. జస్ట్ మీరు ఇప్పుడు మీరు ఇక్కడ xyz.demo.rakeshsaniki.com చేస్తే ఓకే, ఇంకా సింక్ అయితే పెండింగ్ లో ఉంది. ఇది వన్స్ కంప్లీట్ అయితే కనుక మనకి డొమైన్ అయితే వస్తుంది. బట్ అయినా ట్రై చేద్దాం. సో చూడండి, మీకు xyz.com టార్గెట్ గ్రూప్ అయితే వెళ్ళింది. డిఫాల్ట్ యూఆర్ఎల్ వచ్చేసి మీరు సేమ్ ఈ యూఆర్ఎల్ కూడా మీకు చాట్లో యాడ్ చేస్తున్నాను. ఒకసారి ఇది కూడా చెక్ చేయండి. డిఫాల్ట్ యూఆర్ఎల్లో వెళ్తేనేమో మీకు abc.comకి వెళ్తుందండి. ఇది డిఫాల్ట్ యూఆర్ఎల్, ఏ కండిషన్ మ్యాచ్ అవునప్పుడు. కానీ మీరు ఈ డొమైన్ నుంచి కాల్ చేస్తున్నప్పుడు మాత్రం xyz.com రీడైరెక్షన్ అయింది అనమాట. సేమ్ ఇట్లానే మనం ఏం చేద్దామంటే వేరొక డొమైన్ కూడా యాడ్ చేద్దాం. లోడ్ బ్యాలెన్సర్, లెట్ ఇస్ యాడ్ ఏ న్యూ రూల్, యాడ్ రూల్. ఇది వచ్చేసి ఫర్ abc.com. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ యాడ్ కండిషన్, లెట్ us చూస్ host header abc.demo. Click on confirm and click on next. Forward to abc target group. Click on next. Priority, let us add 1 or 2, anything is fine. మీకు చెక్ చేస్తానండి, రూల్స్ కూడా బేస్డ్ ఆన్ మీరు ఇచ్చిన ప్రయారిటీ నెంబర్ బట్టి కూడా మీకు ఇక్కడ సార్ట్ అవుతూ కనిపిస్తుంది. మీకు లోయర్ నెంబర్కి హయ్యర్ ప్రయారిటీ ఉంటుంది. ఫస్ట్ మ్యాచింగ్ ఇచ్చేస్తుంది. ఇది మ్యాచ్ అవ్వకపోతే సెకండ్ రూల్ వ్యాలిడేట్ చేస్తుంది. ఇది కూడా మ్యాచ్ అవ్వకపోతే డిఫాల్ట్ రూల్కి మీకు పాయింట్ చేస్తుంది అన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేస్తే abc.com, xyz.com, abc.com. మీరు ఇప్పుడు ఈ డొమైన్ కనుక ఇప్పుడు ఆల్రెడీ మనం రికార్డ్ ఒకటి క్రియేట్ చేయాల్సి వస్తుంది. లెట్ us go to subdomain. Let us create a new subdomain, create record. సో ఇక్కడ వచ్చేసి జస్ట్ abc యాడ్ చేద్దాం. అయితే మీరు అట్లా అలియాస్ రికార్డ్లో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు సి నేమ్ చూస్ చేసుకొని డైరెక్ట్గా మీకు ఉన్నటువంటి లోడ్ బ్యాలెన్స్ రివార్డ్ని కూడా మీరు పాయింట్ చేయొచ్చండి. ఇక్కడ ఇట్లా పాయింట్ చేస్తే మీకు వర్క్ అవుతుంది, అలియాసే తీసుకోక్కర్లేదు. సో ఇప్పుడు చెక్ చేయండి, xyz.com చేసినప్పుడేమో మీకు xyz.com నుంచి వస్తుంది. సేమ్ అట్లానే ఇదే కాపీ చేసుకొని మనం abc.com కూడా చేద్దాం. abc.com. సో abc.com నుంచి వస్తుంది అన్నమాట. ఇట్లా మీకు బై హోస్ట్ అడ్రస్ అయితే మీరు డిఫరెన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇట్లా మీరు రియల్ టైంలో చేసుకోవచ్చు అనమాట. డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నప్పుడు ఒకే లోడ్ బ్యాలెన్స్ నుంచి బేస్డ్ ఆన్ ద డొమైన్ నేమ్ డిఫరెంట్ టార్గెట్స్ మీకు మ్యాప్ అవ్వాలి అంటే ఈ విధంగా మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. దిస్ ఓన్లీ సపోర్ట్స్ ఇన్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అండి. సేమ్ అట్లా నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ చేద్దాం. ఎన్ఎల్బి కూడా డిఫరెంట్ సీ నేమ్ వస్తుంది. ఎన్ఎల్బి కనెక్ట్ అవ్వండి. ఎన్ఎల్బికి చేసినప్పుడు ఎన్ఎల్బి కింద ఏదైతే టార్గెట్ గ్రూప్ ఉంటుందో ఆ టార్గెట్ గ్రూప్ మనకి బై డిఫాల్ట్గా కనెక్టివిటీ అనేది కూడా వస్తుంది. ఎన్ఎల్బి ట్రై చేసిన కొంచెం డిలే అయితే ఉంటుంది ఫస్ట్ టైం, చూద్దాం. బట్ 2 లోడ్ బ్యాలెన్సెస్ కూడా మీరు ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. వాటి కింద డిఫరెంట్ రూల్స్ సెటప్ చేసుకోవచ్చు. ఓన్లీ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ రూల్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. అండ్ రూల్స్లో సమ్ ఫిక్స్డ్ రెస్పాన్స్ అని కూడా కనిపిస్తుంది కదండి. సో ఒక రూల్ కూడా యాడ్ చేద్దాం. సో డమ్మీ అని ఒకటి యాడ్ చేద్దాం. సో క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ కండిషన్, యాడ్ కండిషన్. ఈ కండిషన్ వచ్చేసి మనం జస్ట్ ఒకసారి పాత్ తీసుకుందామండి. ఎప్పుడైతే మీ డొమైన్కి పాత్ అనేటువంటిది డమ్మీ అని వస్తుందో వచ్చినప్పుడల్లా కూడా మనకి సమ్ డమ్మీ రెస్పాన్స్ పంపించాలి, రిటర్న్ ఫిక్స్డ్ రెస్పాన్స్. సో ఫిక్స్డ్ రెస్పాన్స్లో వచ్చేసి లెట్ us యాడ్ 200 అండ్ డమ్మీ రెస్పాన్స్. ఏదైనా సమ్ ఫిక్స్డ్ రెస్పాన్స్ కావాలి అనుకుంటే మీరు ఇది యాడ్ చేసుకుంటారు, లేదా వేరే యూఆర్ఎల్కి రీడైరెక్షన్ చేసేయాలంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో దీనికి హయ్యర్ ప్రయారిటీ ఇద్దామండి. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఐ థింక్ ఆల్రెడీ ఒకటి ఉంది, 1 మీద ఆల్రెడీ ఒక రూల్ ఉంది కాబట్టి దానికి వెళ్ళడం లేదు. లెట్ us యాడ్ 3, క్రియేట్.
సో ఇది వచ్చేసి మనం లోడ్ బ్యాలెన్స్ రివాల్వర్తో ట్రై చేద్దాం. లోడ్ బ్యాలెన్స్ రివాల్వర్ డిఫాల్ట్గా ట్రై చేస్తే abc.comకి వెళ్తుందండి. /dummy అనేటువంటి యాడ్ చేస్తే సో చూసారా డమ్మీ రెస్పాన్స్ అని కూడా వస్తుంది. సో ఇట్లా ఏంటంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి పాత్ బేస్ కూడా మీరు యాడ్ చేసుకోండి. ఇవన్నీ డిఫరెంట్ కండిషన్స్ మీకు రూల్స్లో బేస్డ్ ఆన్ మీరు సెట్ చేసిన దాన్ని బట్టి కూడా మనకి ఇక్కడ కండిషన్స్ ఎవాల్యుయేట్ అయ్యి మనకు రెస్పాన్స్ అనేటువంటిది వస్తూ ఉంటుందండి. ఎన్ఎల్బి మీద అయితే మనకు రెస్పాన్స్ రాలేదు. ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. ఎన్ఎల్బి టార్గెట్ గ్రూప్ చెక్ చేద్దాం ఒకసారి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎన్ఎల్బికి మీకు టార్గెట్ గ్రూప్ ఉండదు. ఓన్లీ లోడ్ బ్యాలెన్సర్, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ మాత్రమే టార్గెట్ గ్రూప్ ఉంటుందండి. సో లోడ్ బ్యాలెన్సర్ ఎన్ఎల్బికి మీకు నెట్వర్కింగ్ సెక్యూరిటీ ఆప్షన్ ఉండదు, ఎందుకంటే ఎన్ఎల్బికి మీకు సెక్యూరిటీ గ్రూప్స్ ఉండవండి. కాబట్టి మీరు ఏం చేయాలి అని అంటే ఎన్ఎల్బికి మీకు డైరెక్ట్గా సెక్యూరిటీ గ్రూప్ ఉండదండి. EC2 ఇన్స్టెన్సెస్ సెక్యూరిటీ గ్రూపే మీరు ఇక్కడ యూస్ చేసుకొని చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సరే EC2లో చెక్ చేద్దాం. ఇన్స్టెన్సెస్ మనం దేనికి పాయింట్ చేసామండి, ఎన్ఎల్బికి వచ్చేసి లిజనర్లో TCP/80 ప్రోటోకాల్ మీద ఎన్ఎల్బి టార్గెట్ గ్రూప్ అయితే ఫార్వర్డ్ చేస్తున్నాం. బట్ ఎన్ఎల్బి టార్గెట్ గ్రూప్లో ఇన్స్టెన్సెస్ యాడ్ చేసామా? ఎస్, ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ EC2 ఇన్స్టెన్సెస్ ఏమన్నా రిజిస్టర్ చేసామా చేయలేదని. ఇక టార్గెట్ చెక్ చేస్తే 0 ఉన్నాయి. సో అందు గురించి మనకు కనెక్ట్ అవ్వట్లేదండి. లెట్ us add సంథింగ్. రిజిస్టర్ పెండింగ్ టార్గెట్స్. సో EC2 హెల్దీగా ఉందా లేదా అనేటువంటిది మీకు టార్గెట్ గ్రూప్లో హెల్త్ స్టేటస్లో వస్తుందండి. ఇది వన్స్ మనకి హెల్దీ అయిన తర్వాత చెక్ చేద్దాం. ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను, ఇది రిజిస్టర్ అయ్యేలోపు. సో ఎన్ఎల్బికి డైరెక్ట్గా సెక్యూరిటీ గ్రూప్ ఉన్నది కాబట్టి అక్కడ మీకు EC2 సెక్యూరిటీ గ్రూప్స్ మీద డిపెండ్ అవ్వాలండి. సో దిస్ ఈస్ అబౌట్ లోడ్ బ్యాలెన్సెస్ అండి. మనం ఇంకా చెక్ చేస్తాం, రేపొద్దున ఆటో స్కేలింగ్ వీ కేసెస్ గురించి కూడా మనం చెక్ చేస్తాం. బట్ వన్స్ డెమో చేసిన తర్వాత అయితే మీరు లోడ్ బ్యాలెన్సెస్, EC2s అన్ని కూడా డిలీట్ చేసుకోవాలి, లేదంటే మీకు కాస్ట్ వస్తాయి. సో కాబట్టి అది ఒకసారి చెక్ చేసుకొని మీరు డెమోస్ చేసిన తర్వాత. సూర్యతేజ గారు, డమ్మీ రెస్పాన్స్ అనేటువంటిది మీ అప్లికేషన్ డౌన్ అయినప్పుడు మీరు సెట్ చేసుకోవచ్చు. సమ్ స్టాటిక్ రెస్పాన్స్ ఇవ్వాలని కూడా మీరు ఇది సెట్ చేసుకోవచ్చు అండి. ఎస్, సో ఎన్ఎల్బి డెమో ఇచ్చి టార్గెట్ స్టిల్ ఇనిషియలైజ్ అవుతుంది. ఇది వన్స్ హెల్దీ అని వస్తే మనకు సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సీను గారు, ఐ థింక్ మీరు స్కిల్ బిల్డర్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టున్నారు. రికరింగ్ మంత్లీ బడ్జెట్, ఇది ఒకసారి AWSకి సపోర్ట్ రిక్వెస్ట్ రైజ్ చేయండి. సో వాళ్ళు క్యాన్సిల్ చేయగలుగుతారు. అంటే కన్సోల్లోనే టికెట్ రైజ్ చేయొచ్చు కదా బ్రో? AWSలోనే మీరు సపోర్ట్ టికెట్ ఒకటి రైజ్ చేయండి. ఓకే, ఎనేబుల్ చేసాము, కాస్ట్ వస్తుందని. ఓకే, సో వాళ్ళు స్టాప్ చేయడానికి కానీ ఆర్ ఎల్స్ వేవ్ ఆఫ్ కూడా అడగండి. ఇన్ కేసు ఇట్లా తెలియక చేశానని చెప్పేసి అడగండి. ఓకే, మోస్ట్లీ వేవ్ ఆఫ్ చేస్తారు, బట్ ఒకసారి చేస్తారు వేవ్. సెకండ్ టైం మళ్ళీ అడిగితే చేయరు. ఓకే. ఒకసారి చెక్ చేయండి సపోర్ట్ టీమ్ తోటి. యా, షూర్. సో ఎన్ఎల్బి ఎండ్ పాయింట్ మీద కూడా మనకి abc.com అయితే వస్తుంది. సో ఇట్లా మీరు చేసుకోవచ్చు. ఒకసారి వీటన్నిటిపైన డెమోస్ చేయండి. రేపు సెషన్లో వచ్చేసి మనం ఆటో స్కేలింగ్ గ్రూప్ కూడా ఎట్లా టార్గెట్ గ్రూప్స్ కింద యాడ్ చేయొచ్చు, వీటన్నిటిపైన కూడా చెక్ చేద్దామండి. సో వన్స్ డెమోస్ చేసిన తర్వాత let us go to EC2 instances, select all instances, instance state, terminate instances. ఇవి టెర్మినేట్ అయిపోతున్నాయి. అండ్ let us go to target groups. టార్గెట్ గ్రూప్స్ డిలీట్ అవ్వవు, ఫస్ట్ లోడ్ బ్యాలెన్స్ డిలీట్ చేయాల్సి ఉంటుందేమో చూద్దాం. డిలీట్, ఓకే, ఎందుకంటే అక్కడ అటాచ్ చేస్తున్నారు కాబట్టి అవి డిలీట్ అవ్వవు. లోడ్ బ్యాలెన్సర్స్, సెలెక్ట్ ఆల్,
actions, delete load balancer, confirm, delete. ఇవి delete అవుతున్నాయి. Then target groups, select all, delete. Okay, target groups కూడా delete అయిపోయా. Then just for confirmation, load balancers, instances ఇవి కూడా terminate అయిపోయాయి. టార్గెట్ గ్రూప్స్ కూడా డిలీట్ అయిపోయాయి కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. జస్ట్ క్లీనప్ చేసుకోవాలనుకుంటే మీరు ఏదైనా డొమైన్ కాన్ఫిగర్ చేసి ఉంటే దాన్ని కూడా మీరు పాయింట్ చేసుకొని క్లీనప్ చేసుకోండి. delete records, delete. So now our account is clean. సో శ్రావణి గారు, మీరు డెమో చేయాలి అని అంటే మీరు డైరెక్ట్గా చేయొచ్చు. టార్గెట్ గ్రూప్స్ ఇవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బట్ ఏదైతే మనము పోస్ట్ హెడర్ బేస్డ్ రౌటింగ్ చేసామో అది మీకు సపోర్ట్ అవ్వదండి. అది చేయాలంటే మీ దగ్గర డొమైన్ ఉండాలి. బట్ అది ఒకటి స్కిప్ చేసి మీరు పాత్ బేస్డ్ రౌటింగ్ చేయొచ్చు. లేకపోతే మీరు మెథడ్ గెట్ రిక్వెస్ట్ ఆర్ పుట్ రిక్వెస్ట్ బేస్డ్ రౌటింగ్ అయితే మీరు చేసుకోవచ్చండి. ఆ రూల్స్ కండిషన్స్లో మీరు అది డెమో చేయొచ్చు వితౌట్ ద డొమైన్. విత్ డొమైన్ వచ్చేసి మీరు హోస్ట్ హెడర్తో యూజ్ చేయాలనుకుంటే విత్ డొమైన్ మీరు చేయగలుగుతారు. శ్రీనివాసరావు గారు, మీకు గోడాడీల్ డొమైన్ అంటే ఎస్, మీరు అక్కడి నుంచి మ్యాపింగ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం ఏవైతే సెట్టింగ్స్ చేసామో ఫర్ డొమైన్ మ్యాపింగ్, మీరు అదే సేమ్ గోడాడీలో కూడా మీరు సబ్ డొమైన్ క్రియేట్ చేసి సి నేమ్ని అక్కడే తీసుకెళ్ళి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అండి. Okay, so that is all for today, and we'll connect again back on tomorrow. Thank you.